పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తివంతుడైన మా ప్రభా, ఈ ఉదయకాల సమయంలో మీ పాదాల సన్నిధిని రీతిలో కొద్దిమందిగా కూడుకుని ప్రభా మిమ్మల్ని ధ్యానించే భాగ్యం మాకు ఇస్తూ ఉన్నందుకు ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభా. వాక్య ధ్యానం అంతట్లో మీరే ఆది అంతం తోడుగా ఉండి వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడండి ప్రభా. ఏదైనా దావసరాలన్నీ మీ చాటును మరుగుపరచండి. మీరు మాట్లాడండి ప్రభా. మీరు మమ్మల్ని బలపరచండి. మమ్మల్ని ప్రభా విశ్వాసంలోను ఆత్మీయతలోను స్థిరపరచండి ప్రభా. ఆయన రానయ్య ఉన్న దినాలన్నిటిలో కూడా మీ నామానికి మహిమ ఘనత తెచ్చే వారంగా మేమందరం ఉండటకు కృప చూపించమని ఈ కూడిక నాయన అంతయు కూడా మీ ఆధీనంలోనికి తీసుకోమని, ఇంకా రావాల్సిన వాళ్ళు ఉంటే నాయన త్వరపెట్టి తోడుకు రమ్మని వేడుకుంటూ ముందున్న సమయం అంతటిని నీ బంగారు హస్తాలకు అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. పోతూ ఉన్న అంశము యుద్ధము యెహోవాదే అనే అంశం పైన మనం ఈరోజు ధ్యానం చేసుకోబోతూ ఉన్నాము. నేను అందరికీ ఈరోజు పెట్టలేకపోయాను, గూగుల్ మీట్ లింక్ పెట్టలేకపోయాను, అలాగే ఆ అంశం కూడా పెట్టలేకపోయాను అనమాట. ఎందుకంటే అది పనిచేయట్లేదు యాప్ నాది, అందుకని నేను పెట్టలేకపోయాను. మరి ఈరోజు యుద్ధము యెహోవాదే అన్న అంశం పైన మనం ధ్యానం చేసుకున్నామండి. ధ్యానం చేసుకుంటూ మరి మన జీవితాల్లో కూడా ఆయన అనేక మార్లు మన పక్షంగా నిలవబడి శత్రువు పైన విజయం ఇస్తూ ఉన్నటువంటి ఆ యొక్క సత్యాన్ని మనం గ్రహించే విధంగా, మనకు తెలియకుండా ఎన్నో యుద్ధాల్లో మనం గెలుస్తూ ఉన్నాం, తెలిసి కొన్ని యుద్ధాల్లో మనం విజయం సాధిస్తూ ఉన్నామే తెలియదండి. ఎందుకంటే తెలిసి కొన్ని అపాయములు, తెలియక అనేక అపాయముల నుంచి దేవుడు మనల్ని కాపాడుతున్న రీతిలో మనకు తెలియకుండానే అనేక మార్లు ఆయన మనల్ని యుద్ధంలో విజయాన్ని ఇస్తూ నడిపిస్తున్నాడు. తెలిసి కూడా మనము ఒక్కొక్కసారి ఆ అసత్యాన్ని గ్రహించలేని స్థితిలో ఉంటాం. ఆల్రెడీ విజయం ఇచ్చేసాడు అనే నమ్మకంలో ఉండలేకపోతూ ఉంటాం. మనుషులం కదా, మళ్ళీ మళ్ళీ ఆ అనుమానం, మళ్ళీ మళ్ళీ అవిశ్వాసం అట్లా అనుకుంటూ ఉంటుంది అనమాట. కానీ యుద్ధం ఆయన ఎలా చేస్తాడు అనేది మన జీవితాల్లో మనం అనుభవపూర్వకంగా ఎరిగి ఉండాలి. భక్తులైనటువంటి వాళ్ళందరి జీవితాల్లో ఆయన చేసిన యుద్ధము ఎలా ఉందనంటే, ఈ రోజు ఆ వాక్య భాగం కోసం నేను సిద్ధపడుతూ ఉన్నప్పుడు నిజంగా ప్రభు శత్రువుని ఎలా ఆడుకుంటున్నాడు అని అంటే అసలు మనం భయపడాల్సినటువంటి అవసరమే లేదు, కానీ మనం భయపడుతూ ఉంటాం కదండి. భయం లేదు అని చెప్పుకుంటాం, కానీ ఒక్కొక్కసారి ఆ భయం మనల్ని అలుముకుంటూ ఉంటుంది. అలాంటి పరిస్థితులన్నిట్లో ఈ వాక్య భాగాలను తీసుకొని మనం ధ్యానం చేసుకోవాలి. హిజ్కియా రాజు జీవితంలో కావచ్చు, దావీదు గారి జీవితంలో కావచ్చు, వారు వెళ్తున్నటువంటి ఆ పరిస్థితులన్నిట్లో, యుద్ధాల్లో, యుద్ధం ఎవరిది? యుద్ధము యెహోవాదే అన్నారు. దావీదు గారు కూడా చేసిన ప్రార్థన అండి, చిన్న వయసులోనే గొల్యాతు మీదకి వెళ్ళినప్పుడు చేసినటువంటి ఆ ప్రార్థన ఎంత గొప్పగా ప్రార్థన చేశాడు, ఎంత పౌరుషంగా ప్రార్థన చేశాడని నాకు ఆ వాక్యాన్ని చదివినప్పుడు అనిపించింది. నిజంగా దావీదు గారు ఇంత ఆత్మీయుడు కనుకనే, ఒకవేళ ఆయన తప్పిదంలో పొరపాట్లు పడిపోయినప్పటికీ మరలా తక్కువ లేచి ప్రభువులో కొనసాగటానికి సహాయం చేసింది ఆ స్థితి. మరలా ఇంకా వెనక్కి తిరిగి చూసుకోలేదు. అలాంటి ఆ పాప స్థితి నుంచి బయటకు వచ్చిన ఆయన మళ్ళీ మళ్ళీ పడిపోవటం అదంతా ఏమి అక్కడ మనకి ఎక్కడ బైబిల్ గ్రంథంలో కనిపించదు. ఆ స్థితి తర్వాత ఆయన మరి వాక్య భాగాల్లో మనం చూసినట్లయితే దేవునికి ఇష్టడుగా జీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం దావీదు గారు. మరి ఎంత భక్తిపరుడైతేనండి ఆ మాట వస్తుంది, దేవునికి ఇష్టడుగా జీవించాడు అని. ఈ రోజుల్లో మనము భక్తి కలిగి ఉంటున్నామేమో కానీ ఆ భక్తిలోని శక్తిని ఆశ్రయించట్లేదు, మనకు అర్థం కావట్లేదు. ఆ భక్తిలో ఎంత శక్తి ఉందో మనం అర్థం చేసుకోలేకపోతూ ఉన్నాం. మన మనుష్య స్వభావము దానికి మన లోబడట్లేదు. ఒక్కొక్క పరిస్థితుల్లో మన మనసు మనల్ని డామినేట్ చేస్తా ఉంటది అనమాట.
భయాన్ని కలిగిస్తుంది, నిరుత్సాహమును కలిగిస్తుంది, అవిశ్వాసమును కలిగిస్తుంది. ఏంటి ఇది కూడా జరుగుతుందా అన్నట్లుగా ఆలోచిస్తాము. కానీ నిజంగా భక్తి కలిగి మనం ఉన్నట్లయితే ఆ భక్తిలో గొప్ప శక్తి ఉంది. దేవుడే దిగి వచ్చి నీ పక్షమున నా పక్షమున యుద్ధము చేస్తాడు. అనేక మార్లు మన పక్షంగా యుద్ధం చేయలేదా ప్రభు? చేశాడు. నా పక్షంగా యుద్ధం చేశాడు, మీ పక్షంగా కూడా యుద్ధం చేశాడని నేను నమ్ముచున్నాను. మరి అలాంటి ప్రభు ప్రారంభించినటువంటి ఆత్మీయ స్థితిని, ఈ ఆత్మీయ యాత్రలో మనల్ని మధ్యలో విడిచిపెట్టాడు కదా. కడ వరకు నువ్వు చేరాల్సినటువంటి గమ్యం చేరే వరకు కూడా ఆయన అయితే మన చెయ్యిని విడిచిపెట్టడం లేదు. ఖచ్చితంగా ఆయన విడిచిపెట్టాడు. మరి ఎవరు విడిచిపెడుతున్నారు? మనమే విడిచిపెడుతూ ఉంటామండి. మనమే ప్రభు చేతిని ఒక్కొక్కసారి వదిలించుకునేది, మన ఇష్టానుసారంగా మనం ఆలోచన చేసుకొని, మన తలంపుల చొప్పున మనం ఆలోచించుకొని మనం పక్కకి వెళ్ళిపోతూ ఉంటాం. ఏది ప్రభు చిత్తము కరెక్ట్గా అసలు మనం అర్థం చేసుకోగలుగుతూ ఉన్నామా? ఇక్కడ ఈ వాక్య భాగాల ద్వారా ప్రభువు సూచనల ద్వారా చూపించడం కూడా ఈరోజు ధ్యానం చేసుకుందాం. హిజ్కియా గారు మరి యుద్ధం వచ్చిందనగానే దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు సూచన తెలియపరుస్తాడు. అనారోగ్యంతో బాధపడుతూ దేవుని సన్నిధిలో కన్నీరు మున్నీరై ఆయన వెలిపిస్తూ ఉన్నప్పుడు సూచన చూపిస్తాడు, యుద్ధం చేస్తాడు. అలాగే దావీదు గారి జీవితంలో కూడా యుద్ధం చేస్తాడు. అలా మరి మన జీవితంలో కూడా ఆయన జరిగిస్తున్నటువంటి యుద్ధాన్ని బట్టి మనము కృతజ్ఞులుగా ఉంటూ మన ఆత్మీయ యాత్రలో ముందుకు కొనసాగుదామండి. మరి ఈ వాక్య భాగానికి మూల వాక్యము 1 సమూయేలు 17వ అధ్యాయము 47వ వచనం చదువుకున్నాం. 45 నుండి 47 వరకు చదవండి. ఒకసారి 1 సమూయేలు 17 45 నుంచి 47 వరకు. దావీదు, నీవు కత్తియు ఈటెయు బల్లెమును ధరించుకొని నా మీదకి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతి యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను. ఈ దినము నా యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. నేను నిన్ను చంపి నీ తల తెగ వేపును. ఇశ్రాయేలీయులలో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును భూమృగములకును ఇత్తును. అప్పుడు యెహోవా కత్తి చేతను యుద్ధ చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకొందరు. యుద్ధము యెహోవాదే, మిమ్మును మా చేతికి అప్పగించుదని చెప్పాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఒక విశ్వాసి మాట్లాడుతున్న మాటలు చూడండి, శత్రువుతో ఎంత బలంగా ఉన్నాయో చూడండి, ఎంత పౌరుషంగా మాట్లాడుతున్నాడు. అందుకు ఎంత ధైర్యం కావాలో కదా. ఇశ్రాయేలీలందరూ కూడా భయంతో ఆ శత్రువు గొల్యాతు ఎదురుకి వెళ్ళటానికి కూడా భయపడి రాజు సైతము అక్కడ కూర్చొని ఉన్నారు. యుద్ధం ఎలా చేయాలా ఏంటా అనేది అర్థం కాక. అలాంటి సమయంలో యుద్ధ వీరుల్లాగా మరి ప్రభువు నమ్ముకున్నటువంటి ఒక విశ్వాసి ఎలా వెళ్తున్నాడో చూడండి. నీవు కత్తియు ఈటెయు బల్లెమును ధరించుకొని నా మీదకి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. చూడండి ఈ మాటలు ఎంత పౌరుషంగా ఉన్నాయో. బాలుడైనప్పటికీ నీ ప్రభువుని ఒక మాట మరి తోలనాడి మాట్లాడుతూ ఉన్నటువంటి ఆ మాటలను బట్టి ఎంత కోపం వచ్చిందో చూడు. నువ్వు కత్తులేసుకొని వస్తున్నావేమో, నువ్వు ఈటెలతోటి బల్లెములతోటి వస్తూ ఉన్నావేమో, నేనైతే నువ్వు ఎవరినైతే తిరస్కరించావో ఆ దేవుని యొక్క నామంతో నేను నీ మీదకి వస్తూ ఉన్నాను అని అక్కడ దావీదు గారు మాట్లాడుతున్న విధానం చూడండి. మన శత్రువుతో మనం ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నాము, మన శత్రువుతో మనము మన దేవుని యొక్క నామం తీసుకుని యుద్ధం చేయగలుగుతూ ఉన్నాము అండి. ఎంత ధైర్యాన్ని అక్కడ కనపరుస్తూ ఉన్నాడు. ఎవరిని చూసుకొని? ప్రభువుని చూసుకొని.
అక్కడ గొలియాతు వాడి ఎత్తును చూసుకొని ఉండొచ్చు, లేకపోతే సైన్యాన్ని చూసుకొని ఉండొచ్చు, చేతిలో ఉన్నటువంటి ఆయుధాలను చూసుకొని ఉండొచ్చు. కానీ ఇక్కడ బాలుడుగా ఉన్నటువంటి దావీదు దేవుణ్ణి చూసుకున్నాడు, దేవుణ్ణి ఆధారం చేసుకున్నాడు, దేవుణ్ణి బలంగా చేసుకున్నాడు, ధైర్యంగా చేసుకున్నాడు. దేవుని పైన ఆయనకున్నటువంటి ఆ భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించి ఆ శక్తితోటి మాట్లాడుతున్నాడు. చూడండి ఆ మాటలు ఎలా ఉన్నాయో తెలుసా, పౌరుషాన్ని కలుగు చేస్తూ ఉన్నాయి అన్నమాట. శత్రువులో కూడా గడగడ వణుకు పుడుతుంది. ఇదేంటి ఇంత చిన్నోడేంటి, ఎలాగొచ్చి నేనే ఇంత హైట్ ఉన్నాను, ఇంత బలంగా ఉన్నాను, ఇంత సైన్యం ఉంది, ఇన్ని ఆయుధాలు ఉన్నాయి, రాజు అందరూ సైన్యం అంతా భయపడిపోయి కూర్చొని ఉంటే ఒక చిన్నవాడు వచ్చి నన్ను ఇలా మాట్లాడుతూ ఉన్నాడు అని లోపల ఎక్కడో కూడా భయం అన్నది పుడుతుంది కదండి. ఖచ్చితంగా ఒక ఆలోచన అయితే వస్తుంది అన్నమాట. కానీ దేవునితో వెళ్ళినటువంటి ఆ యొక్క దావీదు గారు మాట్లాడుతున్న మాటలు చూడండి. ఈ రోజు అసలు నీ తల తెగవేతును అని అంటూ ఉన్నాడు. హల్లెలూయా. శత్రువు పైన అలాంటి విజయాన్ని మనం పొందుకునే వారంగా ఉండాలి. ఒకవేళ ఆ శత్రువు దగ్గర నేను ఓడిపోతానేమోనని ఒక భయం ఉన్నా వీర మరణానికి కూడా సిద్ధపడగలిగి ఉండాలి. ఒకవేళ చనిపోతేనండి ఎవరు ముందుకు రాలేదు అక్కడ. దావీదు గారు ఒక్కడే వెళ్ళాడు యుద్ధానికి. నేను యుద్ధం చేస్తాను, నాకేమి ఈటలొద్దు, బల్లెములొద్దు, మీరు ఇచ్చేటటువంటి వస్త్రాలు, యుద్ధ వస్త్రాలు కూడా నాకేం వద్దు, నాకు అలవాట్లేదు, నేను వెళ్తాను, నా ప్రభు నామం నేను యుద్ధం చేస్తానని వెళ్ళాడు. ఒకవేళ చనిపోయాడు ఒక ఉదాహరణకు అనుకున్నాం, దేవుని చిత్తమై ఒకవేళ మరణించాడు అనుకోండి, దాన్ని ఏమంటారు? వీర మరణం. ప్రభు కొరకు వెళ్ళి అక్కడ నిలబడ్డాడు. బ్రతికితే విజయము, ప్రభు కొరకు విజయాన్ని సాధించాడు. మరణిస్తే అది వీర మరణంగా పేరుగాంచే విధంగా సైన్యం అంటే ఎలా ఉండాలో ఇక్కడ దావీదు గారు చూపిస్తూ ఉన్నాడండి. ఎంత చక్కగా ఆయన ధైర్యంగా మాట్లాడుతూ ఉన్నాడో. ఈ దినమన యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేలీలో దేవుడు ఉన్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును భూమృగములకును ఇత్తును. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. అసలు ఆ యుద్ధం ఎలా ఉందో చూడండి. యుద్ధం ఎలా చేయబోతూ ఉన్నాడు. ఫిలిష్తీయుల యొక్క కళేబరములను ఎక్కడేస్తాడంట? చంపేస్తానంటున్నాడు. మొత్తాన్ని కూడా చంపేస్తానంటూ ఉన్నాడు. ఇశ్రాయేలీల్లో దేవుడు ఉన్నాడు అని నేను నిరూపిస్తాను. ఈ రోజు శత్రువులందరినీ కూడా నేను ఏం చేస్తానో చూడండి అని ఒక భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరితో తెలుసా? శత్రువుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ శత్రు సైన్యంతో మాట్లాడుతూ వాళ్ళ శవాలను ఏ విధంగా ఇసిరేస్తానంటూ ఉన్నాడు. చూడండి, ఇంత ధైర్యం ఎలా వచ్చింది దావీదు గారిలో, ఇంత ధైర్యం ఎలా వచ్చిందండి భక్తుల్లో. ఆనాడు భక్తులందరూ కూడా, మనము ఆ ప్రవక్తల్ని తీసుకున్నప్పటికీ కూడా యెషయాని తీసుకోవచ్చు, ఇర్మియాని తీసుకోవచ్చు, ఎస్కేల్ గారిని తీసుకోవచ్చు. వాళ్ళు ప్రవచించే విధానం ఎలా ఉంటుందో తెలుసా? ముక్కు సూటిగా ఉండేది. వాళ్ళు ప్రవచించే విధానానికి ఇశ్రాయేలీయులు కూడా బాధపడిపోయి కోపం వచ్చి వాళ్ళని హింసించడానికి వాళ్ళు ముందుకు వచ్చేవాళ్ళు. అంతగా అంటే హెచ్చరికలు ఎలా ఉంటాయి అని అంటే కొట్టినట్టే ఉండేవన్నమాట. అయినప్పటికీ భయపడలేదు, హెచ్చరికలు చేయటానికి వెనకాడలేదు. అలాగే వాళ్ళు శ్రమలు పాలవటానికి వెనకాడలేదు. దేవుని కొరకు నేను నిలబడతానని చెప్పి శ్రమల పాలయ్యారు. వాళ్ళు కూడా దెబ్బలు తిన్నారు, అవమానములను భరించారు, చెరసాల పాలయ్యారు. ఎందుకండి ఇదంతాను? ఇక్కడ దావీదు గారు ఎందుకు ఇంత ధైర్యంగా మాట్లాడుతూ ఉన్నారు? ఎందుకు ఈ యొక్క భక్తులందరూ, ప్రవక్తలందరూ ఎందుకు వారి ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ప్రభు సేవలో ముందుకు కొనసాగుతూ ఉన్నారు? ఆనాడు అలా జరిగింది, మనం బైబిల్ గ్రంథంలో చదువుకుంటున్నాం. మరి ఈనాడు కూడా ఎంతో మంది అసాక్షులుగా మారుతున్నారు కదండి. ఎంతో మంది వ్యతిరేకులు ఉన్నారు, నిరాకరణలు ఉన్నాయి. నోరెత్తి మాట్లాడటానికి లేనటువంటి ప్రదేశాల్లో మనం బ్రతుకుతున్నాం. ఎంతో మంది దెబ్బలు తింటున్నారు. ఎంతో మంది వారు తిన్నటువంటి ఆ దెబ్బల ద్వారా గాయాలు పొందుకొని రక్తాన్ని కార్చుకుంటూ కూడా వారు హాస్పిటల్ పాలయ్యి కూడా వాళ్ళు మరలా లేచి నేను ప్రభు సేవకు సిద్ధమే అని ముందుకు వెళ్తూ ఉన్నారు. దేన్ని బట్టండి ఇదంతా? నిజంగా దేవుని ప్రేమిస్తూ ఉంటే, నిజంగా దేవుని యందు భయము భక్తి మనం కలిగి ఉంటే ఆ భక్తిలో ఉన్న శక్తిని మనము ఆశ్రయిస్తాం కదా.
దాన్ని వీళ్ళు ఆశ్రయిస్తూ ఉన్నారు. ఈరోజు ఏమైనా సరే నా తండ్రిలో ఉన్న ఆ శక్తిని నేను ఆశ్రయిస్తాను, నా దేవుడు ఈ కార్యం జరిగిస్తాడు, మా పక్షంగా మా దేవుడు యుద్ధాన్ని జరిగిస్తాడు, యుద్ధము యెహోవాదే అన్న నమ్మకమే కదండి. ప్రతి ఒక్క విశ్వాసిలో కూడా ఆ నమ్మకాన్ని మనము కలిగి ఉండాలి. ఈరోజు ఈ వాక్యాన్ని మళ్ళీ మళ్ళీ కావాలంటే చదువుకోండి. మనం మామూలు ఇంట్లో ఉన్నప్పుడు ఈ వాక్యం తీసి చదువుకోండి. బాలుడు, ఆయనకి యుద్ధంలో అంతకు ముందు ఏమి ప్రాక్టీస్ లేదు, యుద్ధానికి వెళ్ళినటువంటి అనుభవం లేదు. ఒక్కసారిగా వచ్చాడు. దేవుని యందు ఎంత భయం కలిగి ఉన్నాడో, ఎంత భక్తి కలిగి ఉన్నాడో, ఎంత విశ్వాసం కలిగి ఉన్నాడో. ఆ దావీదు మాటలు చూస్తే అసలు ఎంత పౌరుషంగా ఉన్నాయో చూడండి. దేవుణ్ణి తొలనాడి మాట్లాడినందుకు, తగ్గించి మాట్లాడినందుకు ఒక విశ్వాసకి ఎంత కోపం వచ్చిందో చూడండి, ఎంత పౌరుషం వచ్చిందో చూడండి. నేను నిలబడతానని చెప్పి వచ్చి ఒకటే మాట అంటూ ఉన్నాడు. ఆ శత్రువు గుండెల్లో భయం పుట్టిండొచ్చండి. ఆ మాట వినగానే ఏమంటూ ఉన్నాడో తెలుసా? నేను నిన్ను చంపి నీ తల తెగవేతును అని అంటూ ఉన్నాడు ఒక మాట. రెండో మాట ఏమంటున్నాడో తెలుసా? ఇశ్రాయేలీలో దేవుడు ఉన్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిస్తీన్ల యొక్క కళేబరములను, ఆకాశ పక్షులకును, భూమృగములకును ఇద్దును అని అంటూ. ఈరోజు ప్రభువు మనలో ఉన్నాడో లేదో కూడా మనం తెలుసుకోలేని స్థితిలో ఉంటూ ఉన్నాం. మన ఆలోచన చొప్పున మనం వెళ్ళిపోతాము, మన ఆలోచన చొప్పున మనం చేసేస్తాము. ఇది ప్రభువు చిత్తమేమో అని అనుకుంటూ ఉంటాం. ఏది ప్రభువు చిత్తమో, ఏది ప్రభువు చిత్తం కాదో మనము తెలుసుకోలేనటువంటి స్థితిలో ఉంటూ ఉన్నాం. తెలుసుకుంటున్నామండి, ఒక్కోసారి మనం చేసేస్తాం కదా మన ఇష్టానుసారంగా, మన ఆలోచన చొప్పున చేసేద్దాంలే, తర్వాత చూసుకుందాంలే అని అనుకుంటున్నాం. నువ్వు అడగు దేవుని చిత్తాన్ని, ఒక్కొక్కసారి అడగము. అది మరి ఈయన మాట్లాడుతున్నటువంటి ఆ మాటలను చూసినప్పుడు ఎంతో పౌరుషం కలిగి ప్రభు కొరకు నిలబడినటువంటి దావీదు గారిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అనమాట. ఆ ఫిలిస్తీన్ల యొక్క కళేబరములనంట అసలు అంటే ఎంత రోషము కలిగి వాళ్ళ ముందుకు వచ్చి హెచ్చరిస్తూ ఉన్నాడో, దేవుని నామములో హెచ్చరిస్తూ ఉన్నాడంటే వాళ్ళందరినీ కూడా నేను ఏం చేస్తానో చూడండి అని వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నటువంటి ఆ విధానంలో అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పెను. ఈ దండు వారందరూ, వాళ్ళందరి చేతుల్లో ఈటలు ఉన్నాయి, అన్ని ఉన్నాయేమో ఆయుధాలు. అలా కాదు, యుద్ధం ఎవరిదో ఇక్కడ అని చెప్పి మరి దావీదు గారు స్పష్టంగా రోషం కలిగి అక్కడ నిలబడినప్పుడు ఆయన ప్రభు నిలబడ్డాడండి. యుద్ధము యెహోవాదే అని ఆయన అక్కడ మాట్లాడాడు దావీదు గారు. అదే రీతిలో ప్రభు కూడా యుద్ధం చేయడం జరిగింది. ఆ శత్రువుని చూసి అందరూ భయపడుతూ ఉంటే అట్టి శత్రువుని ఒక చిన్న రాయితో కొట్టి పడేశాడు దావీదు గారు. ఇప్పుడు యుద్ధం ఎవరిది? ఏమన్నా కత్తి తీసుకొని యుద్ధం చేశాడా, లేకపోతే బల్లెం తీసుకొని యుద్ధం చేశాడా, ఈటి తీసుకొని యుద్ధం చేశాడా? రాయి తీసుకొని విసిరేస్తే అంత పెద్ద ఒక గొలియాతు ఒక 6 feet కంటే కూడా ఎక్కువ ఉండేవాడంట, చాలా హైట్ ఉండేవాడంట. మరి అలాంటి వ్యక్తి టమాలను పడిపోయాడు అని అంటే ఎవరిని శక్తిని ఆయన ఆశ్రయించాడు? ఆ శక్తి ఎంత గొప్పదో కదండి, మనం ఒకసారి ఆలోచించాలి. మనం భక్తి గలవారంగా ఉండటమే కాదు, కానీ ఆ భక్తిలో ఉన్న శక్తిని మనము ఆశ్రయించాలి. చిన్న చిన్నవి మనల్ని చాలా డిస్టర్బ్ చేస్తా ఉంటవి. చిన్నవి, ఇది పెద్ద విషయంలోనే ఆయన ఆ భక్తుడు డిస్టర్బ్ అవ్వలేదు, కానీ మనము చిన్న విషయాల్లోనే డిస్టర్బెన్స్ గురవుతూ ఉంటాం. చిన్న విషయాల్లోనే నిరీక్షణ కోల్పోతాము. చిన్న విషయాలకి భయపడుతూ ఉంటాం, ఇట్లా లోనికిపోతా ఉంటాం అన్నమాట. మరి ఆ భక్తిలో ఉన్న శక్తిని మనం ఆశ్రయించగలుగుతూ ఉన్నామా? ఆశ్రయించాలండి. మన జీవితంలో యుద్ధము జరుగుతూనే ఉంది. మనం యుద్ధ భూమిలో ఉన్నాము. నేనేదో ప్రశాంతమైన భూమిలో నా ఇంటిలో నేను ఉన్నాను, తింటున్నాను, నిద్రపోతున్నాను అని అనుకుంటూ ఉన్నామేమో. నీ మీద నా మీద యుద్ధం జరుగుతూ ఉంది. దాని కొరకు మనము ఆ భక్తిలోని శక్తిని మనం గ్రహించి ఆశ్రయించి
యుద్ధానికి సిద్ధపడుతూ ఉన్నామా అండి? నిజంగా అనేక మంది నిజంగా ఆ రోజుల్లో కూడా యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాటలు శ్రమ రాగానే చాలా మంది వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఉన్నారు. కొంచెం కష్టం వచ్చింది అనగానే వాక్యాన్ని మర్చిపోతారు, లేకపోతే దేవుణ్ణి మర్చిపోతారు, సహవాసం మర్చిపోతారు. ఏముందిలే మన ఇష్టానుసారం మనం బ్రతికేసి కష్టాలు శ్రమలు మనం ఎక్కడ పడతామని వెళ్ళిపోయేటటువంటి వాళ్ళు కూడా అనేక మంది ఉన్నారు. నిజమే, ఈ దినాల్లో కూడా లేరని మనం చెప్పగలమా అండి? చెప్పలేం. ఉంటున్నారు. వాళ్ళ యొక్క పరిస్థితులను బట్టి వాళ్ళు కూడా తిరిగి వెళ్ళిపోయేటటువంటి వాళ్ళు ఉన్నారు. లోకానుసారమైనటువంటి సంతోషము, సమాధానము, నెమ్మది దానిలో వాళ్ళు సంతోషిస్తూ ఉన్నారు. కానీ అది శాశ్వతమా, అది అశాశ్వతమా అనేది అర్థం చేసుకోలేని స్థితిలో ఉంటున్నారు. కానీ విశ్వాసులుగా దేవుడు మనల్ని బలపరుస్తున్న విధానం చూస్తే దేవుడు ఎంతగానో మనం స్థితించాలండి. నా జీవితంలో కావచ్చు, మీ జీవితాల్లో కావచ్చు, మన జీవితాల్లో ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, ఎన్నో అంతరాయాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, నిరాకరణలు, మరి వ్యతిరేకతలు ఎన్నో ఉన్నప్పటికీ కూడా మనం ఇంకా నా ప్రభువు, నా ప్రభువు, నా ప్రభువు అని ఆయన్నే పట్టుకొని, ఆయన్నే హత్తుకొని, ఆయనే కావాలి, మరణమైనా బ్రతికైనా సరే నువ్వే కావాలి ప్రభు అని మనం వెళ్తూ ఉన్నాము అని అంటే నిజంగా ఆయన కృప అనే చెప్పాలి. మన పరిస్థితులు ఎంతో మంది అనుంటారు కదా, ఏమి ఇచ్చాడు నీ దేవుడు అని అనలేదు. ఎవరైనా అన్నారా? నాకైతే ఎదురైనాయండి. అందులోకి వెళ్తే ఇలాగే అవుతాయంట అని అన్నారు. నా పరిస్థితుల్లో యేసు ప్రభువుని నమ్ముకుంటే ఇలాంటి పరిస్థితులే వస్తాయి అని అన్నారు. ఎలాంటి పరిస్థితులైనా రాని, నా ప్రభు తప్ప నాకు వేరొక దేవుడు లేడు, ఆయన తప్ప వేరొక నామము నాకు లేదు, నేను ఎరుగని ఇంకా అయిపోయింది, నా పాత జీవితము పాతి పెట్టబడింది, అంతే. నేను ఇప్పుడు జీవిస్తుంది నూతన స్వభావంతో ధరించుకున్నటువంటి నవీన స్వభావంతో నేను ముందుకి కొనసాగాలి, అంతే. వాళ్ళు మారి దేవుని సేవ చేస్తున్న వాళ్ళని చూస్తూ ఉన్నప్పుడు కూడా ప్రభు మారిస్తే ఇంతగా మారతారా అని అనిపించే విధంగా ఉంటారు. అందులో మనం కూడా ఉన్నాం. నిజంగా ప్రభువు ఒకప్పుడు నేను ఎలా ఉన్నానో నాకు తెలుసు. అలాంటిది నన్ను ఆయన మార్చుకున్నాడు. ఆ మార్పు ఎలా ఉంది అని అంటే, ఒక చిన్న విత్తనం వేస్తే ఆ విత్తనము ఆ భూమిలోనే పడి ఆగిపోలేదండి. ఆ విత్తనము మొక్కగా రావటం, ఆ విత్తనము కొమ్మలుగా రావటం, ఆ చెట్టు పైకి పక్షులు రావటం, ఆ చెట్టు అంటే అది అని దేనికి సాదృశ్యంగా ఉంది అని అంటే ఫలించటానికి సాదృశ్యంగా ఉంది. నేను ఒక చెట్టు దగ్గర చూసినప్పుడు, టూర్కి వెళ్ళినప్పుడు ఒక చెట్టు గ్రీన్ గా ఉంది, అన్ని ఆకులు అన్ని గ్రీన్ గా ఉన్నాయి. కానీ అక్కడ ఒక 2 పక్షులు ఉన్నాయండి. ఆ 2 పక్షులు ఉన్నప్పుడు నాకు ఆ పక్షులు కనిపించట్లా. ఎందుకు అనంటే అవి కూడా సేమ్ ఆ మొక్క ఎలాగుందో ఆ పక్షులు కూడా అలాగే ఉన్నాయి. ఎక్కడున్నాయా అని అంటే నా పక్కనున్న వాళ్ళు మా వారు, అక్కడ అదిగో 2 బర్డ్స్ ఉన్నాయి చూసావా అని అన్నారు. చూడంగానే ఆకులు చెట్టు ఎలా ఉందో సేమ్ ఆ పక్షులు కూడా 2 అలాగే ఉన్నాయండి. చూస్తే అప్పుడు గ్రీన్ గా ఈ చెట్టుతో సహవాసం చేస్తూ చెట్టులో ఉన్న ఈ పక్షులే ఇలా మారిపోతే గ్రీన్ గా, మరి దేవునితో సహవాసం చేస్తున్న మనము ఎలా మారిపోవాలి? దేవుని క్రీస్తు సారూప్యంలోనికి మనం మారాలి కదా. క్రీస్తు కలిగిన మనసు మనలో కూడా కలగాలి కదా. నేను గుర్తించలేకపోయాను చెట్టా పక్ష అని. అలాగే క్రీస్తా విశ్వాస అని గ్రహించగలిగే విధంగా మరి లోకంలో, కుటుంబంలో, సంఘంలో, సమాజంలో మనం మారగలుగుతూ ఉన్నామా? ఈ పక్షంగా యుద్ధము యెహోవాదేనని మనం నోటితో చెప్పటం కాదు, నీలో ఉన్న భక్తితో చెప్పాలి. ఆ భక్తిలో ఉన్న శక్తితో చెప్పాలి. ఎవరితో తెలుసా? శత్రువుతో చెప్పాలి. యుద్ధము యెహోవాదేనని చెప్పాలి. ఏం చేస్తానని చెప్పాడు దావీదు గారు ఇక్కడ 46వ వచనంలో? శత్రువుతో ఏం చేస్తానని చెప్పాడండి? ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేలీలలో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. శత్రువును వధించి ఇశ్రాయేలీలలో దేవుడు ఉన్నాడు అని లోక నివాసులందరూ తెలుసుకునేటట్లుగా అంటూ ఉన్నాడండి. మనలో దేవుడు ఉన్నాడని.
మనం నిరూపించుకోగలుగుతూ ఉన్నామా? అసలు మనమే నిరాశ నిస్పృహకు స్థానాలు ఇస్తా ఉంటాము. మనమే ఆ భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించలేకపోతూ ఉంటాము. మనం ఇంకెక్కడండి నిరూపణ చేసేది? ఎలా నిరూపిస్తాం చెప్పండి? ప్రభు మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు, మనం ప్రభువుతో ఉన్నామని ఎలా నిరూపిస్తామో చెప్పండి? కత్తి తీసుకొనా, లేకపోతే ఈట తీసుకొనా, లేకపోతే దావీదు గారు గాని ఆ రోజు రాళ్లు తీసుకొని గొల్యాతు మీదకి వెళ్ళినట్లుగా రాళ్లు తీసుకొనా? దేనితో మనల్ని మనం నిరూపించుకోవాలి? విశ్వాసులైన మనము, మనకు ఒక ఆన్సర్ ఉండాలి. దేంతో మనం నిరూపించుకోగలం చెప్పండి? క్రీస్తు సారూప్యములోనికి నువ్వు మలచబడటం ద్వారా, క్రీస్తేసు కలిగిన మనసు నువ్వు కలిగి ఉండడం ద్వారా మనలో, మన మధ్య ఆయన నివసిస్తూ ఉన్నాడు అని మనము నిరూపించుకోగలుగుతాము. ఆ రోజు యుద్ధము, కంటికి కన్ను పంటికి పన్ను అన్నారు, చంపిన వాళ్ళని చంపడం అన్నారు. పాత నిబంధన కాలంలో. నూతన నిబంధన కాలానికి వచ్చేసరికి ప్రభు మనకి ఏం బోధిస్తూ ఉన్నాడు? శత్రువుని సైతం ప్రేమించమన్నాడు, దూషించు వారి కొరకు ప్రార్థన చేయమన్నాడు. నీ శత్రువు మనిషి కాదు అన్నాడు. మనిషి స్వభావం ద్వారా పనిచేస్తున్నటువంటి ఆ శత్రువు ఎవరు? ఆ శత్రువు పైన నువ్వు యుద్ధం చేయాలన్నాడు. ఈ రోజు యుద్ధం ఎవరితో? మనకి మన శత్రువు అయినటువంటి దుష్టునితో మన యుద్ధం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మనం ప్రభువు వలె మారిపోతూ ఉన్నామండి. పక్షులు సైతం చెట్టులాగా మారిపోతూ ఉన్నాయండి. బల్లులు సైతం ఎక్కడుంటే అక్కడ ఆ వాతావరణానికి తగ్గట్టుగా మారిపోతాయి. గమనించారా ఎప్పుడన్నా? లైట్ దగ్గర ఉన్నటువంటి ఆ బల్లులు, మొన్న స్టీఫెన్ పాల్ గారు వాక్యం వింటుంటే ఆయన కూడా ఈ పాయింట్ తీసుకొచ్చాడు. నేను అనుకున్నాను, ఈ చెట్టుకున్న బల్లి ఏంటి చెట్టులాగే ఉంటది, ఆ మామిడి చెట్లకి ఉండేది ఎప్పుడన్నా ఒకసారి అంటుకుని ఉంటాయి, అది ఎక్కడో ఉంటాయి, చూసినప్పుడు అలాగే ఉండేదన్నమాట. అలాగే లైట్ దగ్గర బల్లుని చూడండి, ఆ లైట్ లాగే తెల్లగా ఉంటాయి అన్నమాట. ఆయనకి కూడా మరి ఇదే వచ్చిందేమో, అదే పాయింట్ తీసుకొని అది చెప్పినప్పుడు అనిపించింది, ప్రభు ఒకటి చెప్పావు అని అంటే దాన్ని అది కరెక్టా కాదా అని నువ్వు మళ్ళీ తెలియపరుస్తావు, ఇంకొకళ్ళ ద్వారా తెలియపరుస్తాడు, వాక్యం ద్వారా తెలియపరుస్తాడు. నాకు ఆ ఆలోచన దేవుడు ఇవ్వడం జరిగిందనమాట. ఇవే మారిపోతూ ఉంటే మనుషులు మనం కూడా క్రీస్తు సారూప్యంలోనికి మలచబడాలి కదండి. క్రీస్తు కలిగిన మనసును మనం కలిగి ఉండాలి కదండి. యుద్ధం చేయటమే కావాలా? క్రీస్తు వద్దా మనకి? కావాలి అని అంటే ఆ రోజు క్రీస్తు మనకి ఏం బోధించాడు? ఆయన సిలువుని ఎత్తుకొని మోసేటటువంటి ఆ దినాల్లో, మరి కలవరి సిలువు పైన ఎక్కినటువంటి ఆ దినాల్లో ప్రభు ఏం చెప్పాడండి? అన్ని మాటల కంటే ఒక మాట చెప్పాడు. ఏం మాట చెప్పాడు? తండ్రి వీరేం చేస్తున్నారు, వీరెరుగురు క్షమించమని అడిగాడు. ప్రేమ అన్ని దోషాలను అక్కడ కప్పివేసిందండి. అవమానములను భరించాడు, నిరాకరణలను భరించాడు, వ్యతిరేకతలను భరించాడు, నిందలను భరించాడు. అవమానించారు కదండి ప్రభువుని, ఎంతగానో అవమానించారు. కానీ ప్రభు మనకి ఏం నేర్పిస్తూ ఉన్నాడంటే ప్రేమించడం మనకి నేర్పిస్తూ ఉన్నాడు. ప్రేమతో మనం కొనసాగాలి అని ప్రభు మనకి నేర్పిస్తూ ఉన్నాడు. ఇదే యుద్ధము. ప్రేమించడం అంటే ఊరికే ఉందా? ఓకే నేను నీతో స్నేహంగా ఉంటాను, నిన్ను ప్రేమించేస్తాను అంటే ఊరికే ఉందా అండి ఆ మాట? లేదు. ప్రేమించడం, ఒక శత్రువుని ప్రేమించడం అని అంటే చాలా కష్టం. నీకు ఇష్టం లేని వాళ్ళని ప్రేమించమని నువ్వు చెప్తే దానికి మన మనసును అలవర్చుకోవాలంటే, దానికి మన మనసును లోపర్చుకోవాలంటే చాలా కష్టం. అది ప్రభువే మనకిస్తూ ఉన్నాడు. ప్రేమించగలగాలి. ఆ యుద్ధంలో నువ్వు గెలుస్తున్నావా అసలు? మొత్తానికి ఆ యుద్ధంలో నువ్వు గెలిచావు అని అంటే శత్రువు పైన యుద్ధం ఈజీగా మనం గెలగలుగుతాము. ఎందుకో తెలుసా? ఈ అంతరంగమున జరుగుతూ ఉన్నటువంటి యుద్ధములో ప్రేమను మనం కనపరచగలగాలి, క్షమించటం మనం నేర్చుకోవాలి, తగ్గించుకోవటం నేర్చుకోవాలి, విధేయులుగా జీవించటం నేర్చుకోవాలి, రోషము కలిగి ఉండటం నేర్చుకోవాలి, పౌరుషం కలిగి ఉండటం నేర్చుకోవాలి. రోషం పౌరుషం లోకానుసారమైనటువంటివి కాదు, ఆత్మానుసారమైనటువంటి రోషం పౌరుషం కలిగిన వారంగా మనం ఉండగలగాలి. ఈ యుద్ధంలో మనము అప్పుడు గెలుస్తాము. శత్రువు పైన ఈజీగా గెలిచేస్తాం. ఎందుకో శత్రువుని ప్రేమించటం నేర్చుకుంటున్నావు, క్షమించటం నేర్చుకుంటున్నావు. నీలో తప్పులుంటే గ్రహించుకొని అయ్యా తప్పైపోయింది క్షమించయ్యా అని అడగటం నేర్చుకుంటున్నాము. మన తప్పిదాలు పొరపాట్లు మనము
కప్పుకోకుండా ఒప్పుకునే వారిగా ప్రభువు మనల్ని మలుస్తూ ఉన్నాడు. ఇక శత్రువు పైన విజయం పొందటానికి మనల్ని మలుస్తూ ఉన్నటువంటి ఆ విధానంలో ఎందుకు గెలవండి? ఈజీగా గెలిచేస్తాం కదా. శత్రువు ఎక్కడ ఏ ఏ ఏ పరిస్థితుల్లో నిన్ను అక్కడ వాడు నీ పైన పోరాటం చేసి విజయం పొందుకోవాలనుకుంటూ ఉన్నాడో మనము గుర్తించగలుగుతాం. లేదా అవునా కదా అండి? ఖచ్చితంగా అది జరుగుతుంది. ఏదో ఒక సంథింగ్ ఒక ప్లేస్ లో నాకు ఒక కలత జరుగుతుంది, లేదా కలవరంగా ఉంది, లేదా ఏదో ఒక నిరాశ కలుగుతుంది, నిస్పృహ కలుగుతుంది, భయం కలుగుతుంది, ఏదో మొత్తానికి నాలో ఒక తేడా అయితే కనిపిస్తుందని అనిపిస్తుందా లేదా? అది గ్రహించినప్పుడు దాన్ని గెలవగలిగినటువంటి శక్తిని మనం పొందుకోవాలి. లాస్ట్ వీక్ అంతకు ముందు వీక్ మనం చెప్పుకున్నాం కదా, సాతానుడు వాడి సైన్యము విడివిడిగా విడిపోయి వాడి సైన్యాన్ని లోకంలోనికి పంపించేశాడు. అందరినీ కూడా మరి ఎవరిని బ్రింగుదునా అని గర్జించే సింహం వల్ల వాడు తిరుగులాడుచూ ఉన్నాడు. వాడి సైన్యం పనిచేస్తా ఉంది. ఆ సైన్యానికి రాజుగా వాడు పనిచేస్తా ఉన్నాడు. మరి అలాంటప్పుడు మనల్ని మనము ఆ శక్తితో, దేవుని శక్తితో నింపుకుంటూ ఉన్నామా? గ్రహించుకోగలగాలండి. చిన్నటికి మనం భయపడటం, భయం అన్నది వస్తూ ఉంది అని అన్నప్పుడు దానిని మనము ఎదిరించే వారంగా ఉండాలి. ప్రభు ఆధీనంలోనికి వెంటనే వెళ్ళిపోయే వారంగా ఉండాలండి. ఎప్పుడు కూడా ఆయన ఆధీనంలో ఉండాలి. శత్రువు దాడి చేస్తున్నాడు అని మనకు ఒక చిన్న అనుమానం వచ్చినా సరే దాన్ని అప్పటికప్పుడే చెరపట్టాలి. ఈ అనుభవం ఎంతమందికి ఉంది? ఈ అనుభవం ద్వారా దేవుడు నడిపిస్తూ ఉన్నప్పుడు మనకు అర్థమైపోతుందండి, సంథింగ్ ఏదో జరుగుతూ ఉంది, సంథింగ్ ఈడు కలవర పెడుతున్నాడు, ఈడు భయపెడుతున్నాడు, కాబట్టి వీన్ని మనము చేయించాలి అనే దాంట్లో ఆ రోషం తెచ్చుకోవాలి, ఆ పౌరుషం తెచ్చుకోవాలి. మరి దావీదు గారు చూడండి, రోషం కలిగిన మాటలు, అసలు ఎంత రోషం కలిగిన మాటలు అని అంటే, నీ తల తెగవేస్తాను అని అంటూ ఆ ఫిలిస్తీన్ల యొక్క కళేభరాలను పక్షులకు, జంతువులకు, మృగాలకి విసిరేస్తాను నేను అని అంటూ ఎంత రోషం కలిగి, ఆత్మీయతలో రోషం కలిగి ఉండాలి. మనము విశ్వాసంలో రోషం కలిగి మనము పోరాటం కొనసాగించే వరంగా ఉండాలి. యుద్ధాలు లేవా అని ఎవరినన్నా అడిగితే నాకేం యుద్ధాలు లేవండి, నేను మామూలుగానే ఉన్నాను అని అంటే మనం పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు ఇశ్రాయేలు పక్షంగా కూడా ప్రభువు యుద్ధం చేయటం మనం చూస్తే అసలు మన పరిస్థితుల్లో, మన జీవితాల్లో కూడా ఎర్ర సముద్రం లాంటి పరిస్థితులు వస్తాయి. ఒక పక్కేమో సైన్యం తరుగుతుంది, ఒక పక్కేమో ఎదురుగా చూస్తేనేమో ఎర్ర సముద్రం ఎలా దాటాలి, ఈ మధ్యలో సైన్యం వస్తూ ఉంది, ఈ సైన్యం వచ్చి మన మీద పడి చంపేస్తారేమోనన్న భయముతో వణికిపోతూ ఉన్నటువంటి జనాంగంతోటి ప్రభువు మాట్లాడిన మాట ఈరోజు దేవుడిచ్చే రక్షణను మీరు చూస్తారు అని తన భక్తుడి ద్వారా మాట్లాడటం మనం చూస్తాం కదండి. నిర్గమకాండము 14వ అధ్యాయం 14వ వచనంలో ప్రభు మాట్లాడతారు వారితోటి చూద్దాం. 14వ అధ్యాయము 14వ వచనం. యెహోవా మీ పక్షంలో యుద్ధము చేయును, మీరు ఊరకే ఉండవలెనని ప్రజలతో చెప్పారు. 13 నుంచి అర్థం సిస్టర్. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగచేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీకు నేడు చూసిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూ చూడదు. యెహోవా మీ పక్షంలో యుద్ధము చేయును, మీరు ఊరకే ఉండవలెనని ప్రజలతో చెప్పారు. దేవునికి స్తోత్రం కలుగునగాక. చూడండి, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగు చే రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడను చూడరు. ఎవరు వీళ్ళండి? వాళ్ళని తరుముతూ వస్తూ ఉన్నటువంటి శత్రు సైన్యము. ఈ శత్రు సైన్యాన్ని మీరు ఎన్నటికి చూడరు అని ప్రభువు ఇక్కడ తన భక్తుడి ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను, మీరు ఊరకయే ఉండవల్లని ప్రజలతో చెప్పెను. యెహోవా మన పక్షంగా యుద్ధము చేయను అని భక్తుడు మాట్లాడుతూ ఉన్నారు. భక్తులు ఏం చేస్తారు అంటే,
ఆ భక్తిలో ఉన్నటువంటి శక్తిని ఆశ్రయించారండి. ఆ శక్తి ద్వారా వారు మాట్లాడుతున్న విధానాన్ని చూస్తే ఎంత రోషంగా ఉన్నాయో కదా ఆ మాటలు, ఎంత పౌరుషంగా ఉన్నాయో కదా ఆ మాటలు. చూడండి, ఇక మీదట వాళ్ళని చూడరు మీరు అని అంటూ, శత్రువుని మీరు చూడరు అని మోషే గారు మాట్లాడటం మనం చూస్తూ ఉన్నాం. మనం మాట్లాడుతూ ఉన్నామా, మనం చెప్తున్నామా ఎవరికన్నా ఇలాంటి మాటలు? మన కుటుంబంలో, మన కుటుంబ సభ్యులతో కావచ్చు, సంఘంలో, సమాజంలో కావచ్చు, మనం ఈ మాటని మనం షేర్ చేసుకోగలుగుతాం. నీ జీవితంలో చూసినటువంటి శ్రమను, నీ జీవితంలో నువ్వు ఎదురవుతూ ఉన్నటువంటి పరిస్థితులను ఎన్నడూ కూడా నీ జీవితం కనుక రాకుండా యెహోవా నీ పక్షంగా యుద్ధము చేయను అని చెప్పగలగాలి. అలాగే మన జీవితంలో మనల్ని కూడా మరి నిరాకరణలకు, వ్యతిరేకతలకు, నిరాశకు, నిస్పృహకు, అనారోగ్యతలకు మరి గురి చేస్తూ ఉన్నటువంటి వాటితో, శత్రువుతో కూడా మనం మాట్లాడగలిగే విధంగా ఉండాలి. ఎప్పుడు వస్తాయో తెలుసా ఉండాలండి ఆ భక్తిలో ఉన్నప్పుడు, ఆ భక్తిలో ఉన్న శక్తిని మనం ఆశ్రయించినప్పుడు మనం ఆ శక్తిని మనం పొందుకోగలుగుతాము, మాట్లాడగలుగుతాము, హెచ్చరించగలుగుతాము కదండి. అలాగే మరి ఆ భక్తులందరూ కూడా ఆ రీతిలో ప్రభు చిత్తానుసారంగా ముందుకు కొనసాగారు. శత్రువుల పైన విజయాన్ని పొందుకున్నారు. వారితో పాటు ఉన్నటువంటి జనాంగాన్ని కూడా బలపరిచిన విధానాన్ని చూస్తూ ఉన్నారు. మోషే గారు అంతమంది జనాంగాన్ని ఆ అరణ్యంలో తీసుకొస్తూ ఉన్నప్పుడు ఎన్నో వ్యతిరేకతలు, ఎన్నో నిరాకరణలు, ఆయన ఎంత చక్కగా మరి ధైర్యంగా, అంటే ఎంత నమ్మకం ఉందో చూడండి ఆ మాట పైన. ప్రభు చెప్పినటువంటి ఆ మాటను బట్టి ఎంత నమ్మకంతోటి, ఎంత విశ్వాసముతోటి వారు కొనసాగారో చూడండి. మన జీవితాల్లో కూడా మనం కూడా విశ్వాసాన్ని పిలువబడుతూ ఉన్నాం. కానీ ఒక్కొక్కసారి ఆ విశ్వాసాన్ని మనము పొందుకోలేని స్థితిలో ఉంటూ ఉంటాం కదండి. ఒక్కోసారి ఆ విశ్వాసం ఏంటంటే తక్కువ అవుతూ ఉంటుంది. విశ్వాసం ఉందనే మనం అనుకుంటూ ఉంటాం. కానీ నీ విశ్వాసం ఏం చేస్తుంది? నీ విశ్వాసం శత్రువుని గెలవగలుగుతూ ఉందా? ఆనాడు శత్రువులు కళ్ళ ముందు కనిపించారు, ఆ శత్రువుల పైన యుద్ధం చేశారు, తల తెగవేస్తానని చెప్పి హెచ్చరించాడు. వాళ్ళ కళేబరములను, ఫిలిస్తీయుల కళేబరములను తీసుకెళ్లి పక్షులకు, మృగాలకు వేస్తానని చేశాడు. అలాగే చేశారు. కానీ ఈ రోజు మనిషి కాదు నీ శత్రువు అని అంటున్నాడు యేసు ప్రభువు వారు. మన శత్రువు అయినటువంటి సాతానుడు పైన మన యుద్ధము చేయాలి. ఆ యుద్ధం చేయాలి అని అంటే ఏదో పైకి భక్తి కలిగిన వారంగా ఉంటే సరిపోదు. ఆ భక్తిలో ఉన్న శక్తిని మనము ఆశ్రయించాలి. దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. ఆ శక్తిని ఆశ్రయించినప్పుడు ఇదిగో చూడండి, ఎంతో మందిని నడిపించినటువంటి మోషే గారి వల్ల మనం ఇక్కడ నిలబడతాము. భయంతో వెనక తగ్గినటువంటి ఇశ్రాయేలీయుల సైన్యంకి నేను వచ్చి నిలబడతానని చెప్పి నిలబడిన దావీదును పోలి మనం నడుచుకోగలుగుతాము. దావీదు గారు తప్పు చేశారని అంటారు. ఆ తప్పు చేసినప్పటికీ ఎంతగా ఆయన ఒప్పుకున్నాడో కదండి. నాతాను ప్రవక్త వచ్చినప్పుడు నేను తప్పు చేశానయ్యా క్షమించని చెప్పి ఎంతగా ఒప్పుకున్నాడో. కన్నీరు, ఆయన కార్చిన కన్నీరు అంట ఆ పరుపు కూడా కొట్టుకొని పోతుందని ఆయన రచనలో ఉంటది. అంటే ఎంత ఏడ్చాడో కదండి. ఆయన పాపం ఆయన అది గుర్తు చేసుకున్నప్పుడు నాలో భయం కలుగుతుంది అంటాడు దావీదు గారు. మరి అలా దేవుని యొక్క బిడ్డలుగా, విశ్వాసులుగా మన జీవితాల్లో కూడా మన శత్రువుతో యుద్ధం చేసే విధానంలో మనము దేవుని యందు మనకున్న భక్తి ద్వారా ఉన్న ఆ శక్తిని మనము ఆశ్రయించాలి. ఇక్కడ అంత గొప్ప జనాంగాన్ని నడిపిస్తూ ఉన్నప్పుడు ఒకళ్ళో ఇద్దరినో మనము మేనేజ్ చేయడానికి కష్టపడుతుంటాం. మన ఇంట్లో భర్త, పిల్లలు, భార్య అని. అయ్యో బాబు వీళ్ళతో నేను పడలేకపోతున్నాను, నీ ఇష్టం ఎట్లన్నా చేసుకున్నా వల్ల కాదు అని ఈ మాట ఎంతమంది అని ఉంటారు పిల్లలతో అంటుంటాం కదా. వాళ్ళు చిన్న పిల్లలు అయినా సరే మా వల్ల కాదురా బాబు, మీరు చెప్పిన మాట వినరు, ఏం లేదు, ఎట్లా మీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాం అని అంటుంటాం అన్నమాట కోపం వచ్చి. అలాంటిది మోషే ఎంతమంది లక్షల మందిని నడిపించుకుంటే మాట్లాడిన మరి వాళ్ళకి కూడా ఒక వాగ్దానం అక్కడ. మీరు ఊరకనే నిల్చుండి చూడండి, యుద్ధము యెహోవాదే. దేవుడు ఈ రోజు మీ పక్షమున యుద్ధం చేస్తున్నాడు, ఆయన కలుగు చేయబోయే రక్షణను మీరు చూస్తారు ఈ రోజు అని స్పష్టంగా అక్కడ వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క మాటను పలుకుతూ ఉన్నాడు.
ఇదే యుద్ధము యెహోవాదే అని చెప్పి ఆయన నమ్మాడు కనుక అందరినీ కూడా నమ్మించేటటువంటి విధానంలో అది కనపరిచే విధంగా ప్రభువుని అక్కడ నిలబెట్టినట్టే కదండి. ఆయన కనపడకుండా ఆత్మ స్వభావంతో ఆయన యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు ఎవరండి అక్కడ మనం ప్రభువుని చూడట్లేదు అనుకోవటానికి వీల్లేదు. ఆ విజయమే ఆయన మన దేవుడు అని మనకు కనపడుతూ ఉంది. ఆ స్వస్థతే మన దేవుడని మనకు కనపడుతున్నాడు. ఆ యొక్క ఆ రూపంలో యుద్ధం చేసినటువంటి ఆ రూపాల్లో నాకు స్వస్థ వచ్చిందండి. నా దేవుడు ఈ స్వస్థత ఇచ్చింది. యేసు ప్రభు ఎలా ఉంటాడు అండి అంటే మొదట్లో ఆయన ఎలా ఉంటాడు, ఆయన రూపం ఎలా ఉంటది అని మనసులో ఒక ఆలోచన వచ్చేది. మా మామగారు నేను రక్షణలోనికి రాకముందు చనిపోయారు. ఆయన చనిపోయిన తర్వాత రక్షణలోనికి వచ్చాను. రక్షణలోనికి వచ్చిన తర్వాత ప్రార్థన చేస్తున్నాను. ఎలా అంటే ప్రభు ఎలా ఉంటాడు, ప్రభువుని చూడాలి అని ఒక చిన్న ఆలోచన, ఒక ఆశ మనసులో. అయితే నా కల్లో మా మామగారు వచ్చారు. వస్తే నేను అడుగుతున్నా, ఎక్కడికి వెళ్ళారు మామయ్య నువ్వు? పరలోక రాజ్యం వెళ్ళారు. వీళ్ళు వెళ్తే యేసు ప్రభు ఎలా ఉన్నాడో చెప్పవా? కళలో నేనేం చేస్తున్నానో తెలుసండి, ఒక పేపరు పెన్ను తీసుకుని అది ఎలా ఉన్నాడు చెప్పవా, నేను గీస్తాను ఆయన రూపంలో అని చెప్పి పెన్ను పేపర్ తీసుకున్నాను కల్లో. తర్వాత నాకు మెలకు వచ్చేసింది అనమాట. తర్వాత అనిపించింది మనం గీసే రూపం కాదు ఆయన. తర్వాత నిదానంగా నాకు తెలియపరిచింది ఏంటంటే ఆ రక్షణలో మనం గీసే రూపం కాదు ఆయన. ఆయన ప్రేమ అంటే ఎలా ఉంటుందో ఆ రూపానికి ఆయనే సాదృశ్యము. పవిత్రత అంటే ఏంటో ఆ రూపానికి సాదృశ్యము యేసు ప్రభువు. ఇదమ్మా నువ్వు గీయలేవమ్మా అని చెప్పి వాక్యం ద్వారా మరి పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ ఉన్నప్పుడు దేవుడు తెలియపరిచేవాడు అన్నమాట. మరి మనం ఆయన తెలుసుకున్నాం కదా ప్రభు ఇలా ఉంటాడు అని తెలుసుకున్నాము. యుద్ధం అంటే ఎలా ఉంటదని అంటే ఆయనే. మరి శత్రువు పైన ఎలా ఉంటుందో యుద్ధం చూపించాడు కదా. చూడండి దావీదు గారి ద్వారా ఎలా ఉంటది యుద్ధము. ప్రభు ఏ పాటి వాడు మీ దేవుడు వచ్చి మిమ్మల్ని రక్షిస్తాడా అని శత్రువు మాట్లాడినప్పుడు నువ్వు ఎవరినైతే తోలనాడేవో ఆయన యొక్క నామంతోనే నేను నీ మీదకి వస్తూ ఉన్నాను, నీ తల తెగ వేస్తాను అని అక్కడ ఒక భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడండి. నీ జీవితంలో నీ శత్రువు వచ్చి నిన్ను అనేక మార్లు భయపెడుతూ ఉన్నాడు, అనేక మార్లు నిన్ను నిరాశపరుస్తూ ఉన్నాడు, అనేక మార్లు నిన్ను పాడు చేయాలని చూస్తూ ఉన్నాడు. ఆ శత్రువు తలని నువ్వు ఎలా తెగ నరకాలని చూస్తూ ఉన్నావు. ఏ ఆయుధం ఉంది నీ దగ్గర చెప్పండి, ఏ ఆయుధం ఉంది? వాక్యం అనే ఆత్మ ఖడ్గమును చేత పట్టుకున్న నువ్వు, క్రీస్తు సారూప్యంలోనికి మారినటువంటి నువ్వు నిలబడినప్పుడు నీలో ఉన్నటువంటి ఆ దేవుడు యుద్ధం చేస్తున్నాడు. నువ్వు కాదు యుద్ధం చేస్తుంది అక్కడ. నువ్వు ఆశ్రయించినటువంటి ఆ భక్తిలోని శక్తి నీకు అక్కడ యుద్ధం చేస్తా ఉంది. గ్రహించమా అండి? అనేక మార్లు శత్రువు వచ్చి మనల్ని భయపెడుతూ ఉంటాడు. అనారోగ్యతలను చూపించి భయపెడతాడు, ఇంట్లో పరిస్థితులను చూపించి భయపెడతాడు, ప్రేమలేనటువంటి స్థితి. ఎన్నో పరిస్థితుల్లో మనము అల్లాడిపోతూ ఉన్నప్పుడు ఎవరండి మనకి దిక్కు? ఎవరు మనకు ఆశ్రయము? ఆయనే. నేనే ఉన్నాను. మౌనంగా ఉండి చూడు. ఎప్పుడో తెలుసా, నువ్వు లోకములోకి వెళ్ళిపోయి కాదు, నువ్వు ప్రభువులో ఉండి ప్రభువు యందు భయము భక్తి కలిగి ఆ భక్తిలోని శక్తిని ఆశ్రయించి మౌనంగా కూర్చొని నోట ప్రార్థించి చాలు. నువ్వు ఎక్కడున్నావు అక్కడ కూర్చో. నీ చుట్టూ ఉన్న నీ శత్రువుని ఏం చేస్తాడో తెలుసా ప్రభువు? తరిమి 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 కొట్టటము మనము ఆత్మీయ నేత్రాలతో మనము చూస్తాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే చేస్తున్నారండి భక్తులు. మనం కూడా అదే చేయాలి మన జీవితంలో. మనకేమైనా వేరే దిక్కుందా? లేదు. ఉన్నా వద్దు, లేదు ఉన్నా కూడా వద్దు. మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఆనందం ఉంది అందులో, సంతోషం ఉంది అందులో ఉన్న గొప్ప శక్తి ఇంకెక్కడా కూడా మనము పొందుకోలేము. ప్రభువులో ఉంది ఆ శక్తి. ఈ వాక్యంలో ఇచ్చాడు. ఇదిగో ఈ వాక్యం తీసుకో, ఈ వాక్యం అనే ఆత్మ ఖడ్గం తీసుకో.
ఎందుకండి మనల్ని ఏం చూసి ప్రభు అంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు? నేను ఒక్కొక్కసారి నా గురించే నేను అనుకుంటాను, ప్రభు ఏం చూసాయ్యా నన్ను ప్రేమించావు ప్రభు, అసలు మంచితనం కాదు, ఏ మంచితనం లేదు, గొప్పతనం లేదు, నన్ను ప్రేమించావు, నన్ను హృదయానికి హత్తుకున్నావు ప్రభు. అనేకమైన పరిస్థితుల్లో నన్ను విడిపించు. ఆ పరిస్థితులన్నీ ఎవరి కుటుంబంలో పరిస్థితులు వాళ్ళకే తెలుస్తాయి. నా కుటుంబంలో పరిస్థితులు నాకు తెలిసిన కొత్త భయంకరమైన పరిస్థితుల్లో నుంచి విడిపించావు ప్రభు. అన్నిటికంటే కూడా మరి కుటుంబంలో, సంఘంలో, సమాజంలో సాక్ష్యంగా నిలవబెట్టడానికి మరి మరణకరమైన వ్యాధి నుంచి తప్పించావు ప్రభు. అయ్యా ఈ సలోమిని దాటిపోబాకయ్యా అని ప్రార్థించాను. అందులో ఉన్న అనుభవము, అందులో ఉన్న మాధుర్యాన్ని కూడా రుచి చూచే విధంగా దేవుడు సహాయం చేశాడు. ఈ రోజు నేను ఇంక వేరే వాళ్ళకి ఎవరికన్నా ప్రార్థన చేయాలన్నా, ఎవరే వాళ్ళ బాధల గురించి ప్రార్థన చేయాలన్నా నా అనుభవాన్ని నేను అక్కడ జోడించి నేను ప్రార్థిస్తాను. ప్రభువా, ఆనాడు మరణకరమైన వ్యాధుల్లో నేను బాధపడుతూ ఉన్నప్పుడు అయ్యా ఈ సలోమిని దాటిపోబాకయ్యా అని నేను ప్రార్థించాను. నన్ను దాటిపోలేదు కదా ప్రభువా, అయ్యా వాళ్ళని కూడా నువ్వు దాటిపోవద్దు ప్రభు, వాళ్ళని కూడా ప్రభు వాళ్ళ పక్షంగా కూడా నువ్వు యుద్ధం చేస్తావు కదా నాయన. నన్ను బ్రతికించిన దేవుడివి, నన్ను ఇడిపించిన దేవుడివి, నా పక్షంగా యుద్ధం చేసిన దేవుడివి, వాళ్ళ పక్షంగా నువ్వు యుద్ధం చేయవా? ఖచ్చితంగా చేస్తావు ప్రభు. ఈ అనుభవం నన్ను ఏం చేసింది అంటే ఇతరుల కొరకు కూడా ప్రార్థించే విధంగా, ఎలా నా అనుభవాన్ని జోడించి నాకు సహాయం చేసిన దేవుని సన్నిధిలో నేను వారి కొరకు కూడా ప్రార్థించే విధంగా దేవుడు నిలబెట్టుకున్నాడు. ఈ అనుభవంలోనికి ప్రతి విశ్వాసి కూడా నడిపించబడాలండి. ఆ అనుభవాలు కావాలి ఖచ్చితంగా. నేను ఇప్పుడు కూడా మేము కుటుంబంగా కూర్చొని ఫ్యామిలీ ప్రేయర్ చేసుకుంటూ ఉన్నప్పుడు ప్రతిరోజు కూడా ఆ ప్రార్థనలో ఆ వాక్యం ఉంటుంది. ప్రభు మరణకరమైన వ్యాధి నుంచి తప్పించి, బ్రతికించి, సజీవుల లెక్కలో చేర్చి, అబ్బా తండ్రిని పిలిచే భాగ్యం ఇచ్చిన దేవానికి స్తోత్రములని ప్రతి దినము కూడా ఆ యొక్క కృతజ్ఞతాస్తుతి ఉండే విధంగా దేవుడు చేశాడనమాట. ఆ అనుభవమే లేకపోతే నేను చేయగలనా అండి? అంత హృదయపూర్వకమైనటువంటి ప్రార్థన హిజ్కియా గారు గాని గోడ తట్టుకు మళ్ళుకొని ఎక్కి ఎక్కి వెచ్చిన విధంగా రోధించి చేసేటటువంటి ప్రార్థన నాకు వచ్చేదా? రాకపోతుందేమో. ఆ బాధలోనే వచ్చింది. రాత్రులు నిద్రపోయేదాన్ని కాదు, అందరూ పడుకొని నిద్ర వచ్చేది కాదు. ఆ రోదన వేరు. ఇంకా నేను ఆయనే ఉన్నాం అక్కడ. దాటిపోతాయి. అలా మరి ఆయన సారూప్యంలోనికి మలిచే విషయంలో, శత్రువుని జయించే విషయంలో కొన్ని అనుభవాల ద్వారా మనల్ని మలుస్తూ ఉన్నప్పుడు మనలో ఆనందం రావాలి, మనలో సంతోషం రావాలి, మనలో ఫలము రావాలి, మనలో ధైర్యం రావాలి. పిరికి వారిగా బ్రతకటానికి వీల్లేదు. దావీదు వలె మారాలి, తీసుకోవాలి. నీ చేతిలో ఉన్నటువంటి ఆయుధం ఏదైతే ఉందో వాక్యమనే ఆత్మకడ్డం తీసుకొని శత్రువు పైన విజయం సాధించడానికి నిలబడాలి. మోషే వలె నిలబడాలి. ఈ కుటుంబాన్ని నడిపించేటటువంటి సమయంలో నువ్వు మోషే వలె నిలబడాలి. ఇశ్రాయేలులందరినీ ఆయన నడిపించగా లేంది నీ కుటుంబంలో 3 వ్యక్తులు 4 వ్యక్తుల్ని మనం నడిపించలేమా? ఒక ప్రశ్న మనం వేసుకోవాలి. మన భక్తిని మనం ప్రశ్నించుకోవాలి. ఈ భక్తి కలిగిన దానిగానే ఉన్నానా? భక్తిలో ఉన్న శక్తిని నేను ఆశ్రయిస్తూ ఉన్నానా అని ప్రశ్నించుకోవాలి అని అంటే అండి ఎప్పుడు ఈవిడేంటి హెచ్చరికలు ఇస్తా ఉంటదని మనం అనుకుంటాం, అని అనిపిస్తుందేమో మనసుకి. కానీ ఆ ప్రశ్నించుకున్నప్పుడేనండి అందులో సమాధానాలు దొరికే. ప్రశ్నే లేకపోతే సమాధానం ఎతకాల్సిన అవసరమే ఉండదు కదా. అందుకనే హెచ్చరికలు వస్తూ ఉంటాయి అన్నమాట. ఆ రీతిలో ప్రభు మన పక్షంగా యుద్ధం చేస్తాను అని వాగ్దానం చేస్తున్నాడండి. ఆ రోజు రాజుల యొక్క రాజ్యాలు, ఆ రాజ్యం మీదకి ఈ రాజ్యము, ఈ రాజ్యం మీదకి ఆ రాజ్యం వచ్చేవాళ్ళు, ఈ రాజు వాళ్ళని చెప్పుకునేవాళ్ళు. ఆ యుద్ధాలు వేరుగా ఉండేవి. కానీ మన యుద్ధం అనేది ఎలా ఉంది అనేది మనకి ప్రభు నేర్పించాడు. శత్రువు పైన మన యుద్ధం జరుగుతూ ఉంది. ఆ శత్రువు పైన విజయం సాధించాలి అంటే మన శక్తి సరిపోదు. మన ప్రభువులో ఉన్నటువంటి ఆ శక్తిని మనం ఆశ్రయించి ముందుకి కొనసాగగలిగే వారంగా మనము ఉండాలి. మరి ఒకసారి హిజ్కియా గారి గురించి కూడా మనం ధ్యానం చేసుకుని ముందుకు వెళ్దాం. మనము ఈ వాక్య భాగాలు ధ్యానం చేసుకుంటూ ఉన్నప్పుడు హిజ్కియా గారి గురించి వచ్చిన అధ్యాయాల్లో
ఆయన ప్రార్థించిన ప్రార్థన విధానం ఎంత గొప్పగా ఉంది అని అంటే నిజంగా చాలా చక్కగా ప్రార్థిస్తాడండి ఆయన. మరి దేవుని సన్నిధికి వెళ్ళి యుద్ధానికి సన్హెరీబు అనేవాడు మరి శత్రువు రాజ్యం మీదకి వస్తూ ఉన్నప్పుడు ఎన్నో దూషణ మాటలు మాట్లాడతారు వాళ్ళు, దూషణ మాటలు మాట్లాడతారు. ఆ దూషణ మాటలను బట్టి ఆయన ఏం చేస్తాడో తెలుసా అండి? ఆ ప్రార్థన ఎలా ఉందంటే, వాళ్ళు ఏ లేఖ అయితే పంపించారో ఆ లేఖను తీసుకెళ్లి ఆలయానికి వెళ్ళిపోయి ఆ ఆలయంలో ఆ లేఖను పెట్టి ప్రార్థన చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ శత్రువుని మరి తల తెగేస్తానని చెప్పినటువంటి దావీదు మాటల్లో ఉన్న ఆ మాటలు, ఆ రోషాన్ని, ఆ పౌరుషాన్ని చూస్తే దేవుడు ఇక్కడ వదిలిపెడతాడా అండి శత్రువుని? ఖచ్చితంగా వదిలిపెట్టడు. ఆయన ఆ రాజుని ఆయన కొడుకులే చంపే విధంగా చేస్తాడు. శత్రువుని ఏ విధంగా ఎదుర్కోవాలో ప్రభువు నేర్పిస్తాడు అనమాట. అక్కడ హిజ్కియా రాజు గురించి కూడా మనం ఒకసారి చూద్దామండి. యెషయా గ్రంథము యెషయా 37వ అధ్యాయంలో హిజ్కియా ప్రార్థన 14వ వచనం నుండి మనం చూద్దాం. హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరం తీసుకొని చదివి యెహోవా మందిరంలోనికి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరచి యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేశాను. చూడండి, చాలా మళ్ళీ చదువుకున్నాము. చూడండి, హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరము తీసుకొని చదివి యెహోవా మందిరంలోనికి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరచి యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థించెను. ఈ వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు మరి మనకు ఒక ఆలోచన రావాలండి. నాకు కూడా ఒక ఆలోచన వచ్చింది. ఏంటో తెలుసా? మన సమస్యలన్నీ ఒక పేపర్లో రాసుకుని వెళ్ళి ప్రభు నుంచి ఇలా ప్రార్థన చేసుకోవాలి. నిజంగా ఆయన చూడు, ఆ లేఖను తీసుకెళ్లి ఆ ప్రభు ముందు పెట్టి ప్రార్థించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. నమ్మకము, విశ్వాసము, భక్తి, నిజంగా ఆ ప్రభు పైన ఆధారపడే విధానాన్ని చూస్తూ ఉంటే ఆ భక్తి చూడండి ఎంత గొప్పగా ఉందో. అంత భక్తి కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా భక్తిలోని శక్తిని ఆశ్రయిస్తారు. వారు కూడా ఆశ్రయించారు, ఆయన శక్తినే ఆశ్రయించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. ప్రార్థన చేశాడంట. ఎలాంటి ప్రార్థన, ఎంత గొప్ప ప్రార్థనగా ఉందో ఇక్కడ చూడండి. 16వ వచనం నుండి చూసినట్లయితే, యెహోవా కెరూబుల మధ్య నివసించుచున్న ఇశ్రాయేలీయుల దేవా, భూమి ఆకాశములను కలుగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు. సైన్యములకు అధిపతికు యెహోవా చెవియొగ్గి ఆలకించుము. యెహోవా కన్నులు తెరిచి దృష్టించుము. జీవం గల దేవుడవైన నిన్ను దూషించుటకై సన్హెరీబు పంపిన వాని మాటలు చెవిని పెట్టుము. యెహోవా అశురు రాజులు ఆ జనములను వారి దేశములను పాడు చేసి వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే. ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుడు కాక మనుషుల చేత చేయబడిన కర్రలు రాళ్లు గాని దేవతలు కావు గనుక వారు వారిని నిర్మూలము చేసిరి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. అసలు ఎంత గొప్ప ప్రార్థన చూడండి, ఎంత మంచిగా ప్రార్థన చేస్తున్నాడో ఆయన. వాళ్ళు వెళ్ళి ఆ రాజ్యాలను ఈ రాజ్యాలను పాడు చేశాడేమో, వాళ్ళ దేవుళ్ళను వీళ్ళ దేవుళ్ళను కాల్చివేశాడేమో. అవి దేవుళ్ళు కాదు, నువ్వే దేవుడివి. దేవునికి మాత్రమే ఆయన మహిమ చెల్లిస్తూ ఉన్నాడు. దేవునికి మాత్రమే అక్కడ స్తుతి చెల్లిస్తూ ఉన్నాడు కదండి. ఇక్కడ ఆ వాక్య భాగంలో మనకి చక్కగా అర్థమయ్యే విధంగా ఇక్కడ రాయించడం జరిగింది. యెహోవా కెరూబుల మధ్యన నివసించిన ఇశ్రాయేలు దేవా, భూమి ఆకాశములను కలుగు చేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడై ఉన్నావు. సమస్తానికి నీవే రాజువి, నీవే అధిపతివి. సమస్త ఆధిక్యత, మహిమ, ఘనతలు, ప్రభావములు ప్రభువు అక్కడ ఆయన చెల్లిస్తూ ఉన్నాడు ప్రార్థన ద్వారా. సైన్యములకు అధిపతి యెహోవా చెవియొగ్గి ఆలకించుము. యెహోవా కన్నులు తెరిచి దృష్టించుము. జీవము గల దేవుడు అయిన నిన్ను దూషించుటకే సన్హెరీబు పంపిన వాని మాటలను చెవిని పెట్టుము. ఎవరిని దూషిస్తూ ఉన్నారు ఈ జనాలంతా? ఈ రోజు శత్రువు కూడా ఎవరిని దూషిస్తున్నాడండి? మనం నమ్ముకున్నటువంటి మన ప్రభువుని నమ్ముకున్నాం కాబట్టి మనం వాడికి శత్రువు.
లేదంటే అలాగే నువ్వు లోకంలో ఉంటే నీతో పాటు వాడు కూడా కలిసి చక్కగా ఎంజాయ్ చేస్తాడనమాట లోకంలో హాయిగా. మనకి ఇంకే పెయిన్ లేదు అని అనుకుంటూ ఉంటాం, కానీ శత్రువు వాడు ఏం చేస్తాడు అన్నది మనకు తెలుసు కదా. నిదానంగా చిన్నగా పాయిజన్ లాగా పనిచేస్తాం, ఇంకా మన జీవితం అంతమైపోయినట్టే చేస్తాడు అనుకోండి, అది వేరొక అంశం. అయితే ఇక్కడ ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు, ఎవరు ఇక్కడ దూషిస్తూ ఉన్నట్టుంది, నిన్నే దూషిస్తున్నారయ్యా అని మాట్లాడుతూ ఉన్నాడు చూడండి. అక్కడ కూడా గొల్లియాతు ఎవరిని దూషిస్తూ ఉన్నాడు? దేవుణ్ణి దూషిస్తూ ఉన్నాడు. ఎవరినైతే తోలనాడేవో, ఎవరినైతే నువ్వు దూషించి మాట్లాడేవో, ఆ సైన్యములకు అధిపతి యెహోవా నామంతో నేను యుద్ధానికి వస్తున్నాను, కాచుకో అని చెప్పి దావీదు మాట్లాడాడు. అలాగే ఇక్కడ హిజ్కియా కూడా మాట్లాడుతూ అయ్యా సన్హెరీబు ఎలా మాట్లాడాడు అయ్యా అని చెప్పి ప్రభు సన్నిధికి వెళ్ళి ఎలా ఆ పంపించిన లేఖను కూడా తీసుకెళ్లి ఆలయంలో పరిచి ప్రార్థన చేస్తున్నాడు. మనం కూడా మన పరిస్థితులన్నిటినీ పేపర్లో రాసుకుని ప్రభు దగ్గరికి వెళ్ళాలండి. నిజంగా వెళ్ళి అయ్యా ఇదిగోయ్యా ఈ పరిస్థితులు పెట్టి ప్రార్థన చేసుకోవాలి. ఇదొక విధానం ద్వారా కూడా దేవుడు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు కదా. అప్పుడు యెహోవా అష్షూరు రాజులు ఆ జనములను వారి దేశములను పాడు చేసి వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే. ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుడు కాక మనుషుల చేత చేయబడిన కర్రలు రాళ్ళు కాని దేవతలు కావు. చక్కగా ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు అన్నట్టు. వాళ్ళు హెచ్చరిస్తున్నారు, నేను ఆ రాజ్యాన్ని పాడు చేశాను, ఈ రాజ్యాన్ని పాడు చేశాను, ఆ రాజులను చంపేశాను, వాళ్ళ దేవతలను తీసి కాల్చి వేశాను అని చెప్పి ధ్వంసం చేశానని లేఖ రాశాడు కదా. ఆయన అంటూ ఉన్నాడు, వాళ్ళు కర్రలు రాళ్ళు అయ్యా, ఒకవేళ వాళ్ళని పాడు చేశాడేమో, నిన్నెలా పాడు చేస్తాడు ప్రభువా, నువ్వు నిజమైన దేవుడు కదా. ఆమేన్ హల్లెలూయా. ఆ మహిమ ఘనత ప్రభావముల ఆలయములు ఆయన చేస్తూ ఉన్నటువంటి ఆ ప్రార్థన ప్రభు సన్నిధికి చేరటం మనం ఈ అధ్యాయంలో చూస్తామండి. హిజ్కియాకు దేవుని జవాబు 21వ వచనంలో ఉంటుందన్నమాట. ఎలాంటి ప్రార్థన చేశాడు చూడండి, ఆయన ఎంత చక్కటి ప్రార్థన చేశాడు కదా. అట్టి ప్రార్థనలో మరి ఆ కష్టం వచ్చింది, శత్రువు రాజ్యం మీదకి రాబోతూ ఉన్నాడు. లేక పట్టుకొని వెళ్ళిపోయి ప్రభు సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. మరి మనము మన కష్టం వచ్చింది, మనకి శ్రమ వచ్చింది, మనం ఎక్కడికి వెళ్తున్నాం? ప్రభు సన్నిధికే వెళ్తున్నామండి. వెళ్ళలేము ఒక్కొక్కసారి, అది నేర్చుకోవాలి. ఈ మధ్యకాలంలో ప్రభు నేర్పించినటువంటి గొప్ప భాగ్యం ఏంటో తెలుసండి. చిన్నది ఏదైనా సరే, ఒక బాధ వచ్చిందో, లేకపోతే ఏదో కలవరం వచ్చిందో, లేకపోతే ఏదో పరిస్థితి వచ్చిందో అనుకోండి, వెంటనే కూర్చొని మోకరించి ప్రార్థన చేసుకునే విధంగా దేవుడు మలచాడు, నేర్పించాడు. ఆ పరిస్థితుల్లో కూడా దేవుడు నాకు అలా నేర్పించడము జరిగింది. నేను కూడా అంతే. ఏదో శ్రమ వచ్చింది, ఒక చిన్న బాధ వచ్చింది అనుకోండి, వెంటనే మోకాళ్ళు వేసి కూర్చొని మోకరించి కన్నీరు కారుస్తావా, కన్నీరు కార్చు, ప్రార్థన 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 ప్రార్థన. మళ్ళీ ఆ ప్రార్థనలో నుంచి లేచేసరికి ఆ నెమ్మది, ఆ సమాధానము మన హృదయము అనుభవించే విధంగా దేవునితో సహవాసం మనల్ని చేస్తుంది. దేవునితో సహవాసం మనకు సమాధానం కదా. ఆ పరిస్థితులన్నిట్లో నుంచి దేవుడు విడిపించి మనకి సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. నేర్పించాడండి ప్రభు, నేర్పిస్తూ ఉన్నాడు, నేర్చుకుంటాం మనం. నాకు కూడా ప్రభు అదే నేర్పిస్తాం. పిల్లలు కావచ్చు, నా భర్త కావచ్చు, మరి మనందరి విషయాల్లో విశ్వాసులైనా కానీ ఏదైనా సమస్య ఏదైనా వచ్చిందని చెప్పినప్పుడు కూడా కూర్చొని ప్రార్థించే విధంగా దేవుడు నాకు సహాయం చేశాడు. నా పరిస్థితుల్లో కూడా ఏంటి ప్రభు, ఈ పరిస్థితి ఏంటయ్యా, నాకు తెలియపరచు, నాకు సూచన చూపించు ప్రభు అని ఆ రీతిలో ప్రార్థించే విధంగా దేవుడు సహాయం చేశారండి. నువ్వు నీ శత్రువు పైన జయం పొందుకోవటానికి నువ్వు రోషం కలిగిన వాడిగా, పౌరుషం కలిగిన వాడిగా నువ్వు నిలబడగలగాలి. నువ్వు నిలబడాలి ఖచ్చితంగా. నువ్వు నిలబడితేనే యుద్ధము యెహోవాదే. నువ్వు పారిపోయే స్థితిలో ఉంటే యుద్ధము యెహోవాది కాదు. నీ పక్షంగా ఆయన యుద్ధము చేయడు. పారిపోవటానికి వీల్లేదు. పిరికితనంతో మనం ఉండటానికి వీల్లేదు. నువ్వు నిలబడాలి. నువ్వు ఒక సైన్యముగా ఆ యెహోవాకి అనే మాటకి ఇక్కడ మనకి ఎన్నిసార్లు ఈయన అంటున్నాడంటే, హిజ్కియా రాజు అంటాడు, అలాగే దావీదు అంటాడు, సైన్యములకు అధిపత్యగు యెహోవా అని పిలుస్తున్నారు వాళ్ళు. సైన్యములకు అధిపత్యగు యెహోవా. ఈ రోజు ఆయన సైన్యం ఎవరండి ఈ లోకంలో?
మనం కూడా ఆయన సైన్యంగా మారాలి. క్రీస్తు సైన్యంగా మనం మారాలి. క్రీస్తు సైన్యంగా మారినటువంటి మనము యుద్ధంలో, యుద్ధ రంగంలో ప్రాణం పోయినా సరే నిలబడగలగాలి. పారిపోయాం అనుకోండి, నా పక్షంగా నేను పారిపోతాను, ఆయన వచ్చి యుద్ధం చేస్తాడని అనుకుంటే అది కరెక్ట్ అవుతుందా? కాదు. యుద్ధ వీరుడు ఎలా ఉండాలో దావీదు వలె ఉండాలి. ప్రార్థనాపరుడు ఎలా ఉండాలో హిజ్కియా గారి వలె ఉండాలి. ప్రార్థన చేస్తున్నాడు, శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది, శత్రువు వచ్చి పైన మరి గందరగోళం, నా రాజ్యాన్ని స్వాధీనం చేసుకుంటాను అంటున్నాడు, ఇది దేవుణ్ణి నానా మాటలు అంటున్నాడు అని చెప్పి ఆయన ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు జవాబు వచ్చిందండి. ఇక్కడ 21వ వచనంలో చదవండి. అదే అధ్యాయం యెషయా 37. అంతటా ఆమోజు కుమారుడైన యెషయా హిజ్కియాకు ఈ వర్తమానం పంపిను. ఇశ్రాయేలు దేవుడకు యెహోవా సెలవిచ్చినదేమనగా, అష్షూరు రాజైన సన్హెరీబు విషయమందు నీవు నా ఎదుట ప్రార్థన చేసితివే, అతని గూర్చి యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, సియోను కుమార్తె అయిన కన్యక నిన్ను దూషణ చేయుచున్నది, ఆమె నిన్ను అపహాస్యము చేయుచున్నది. యెరూషలేము కుమారి నిన్ను చూసి తల ఊచుచున్నది. నీవు ఎవరిని తిరస్కరించితివి, ఎవరిని దూషించితివి? నీవు గర్వించి ఎవరిని భయపెట్టితివి? ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునినే కదా. చాలు, ఎవరినంట భయపెట్టింది ఆ శత్రువు? ఇక్కడ స్పష్టంగా మాట్లాడుతున్నాడు ప్రభు. అంతటా ఆమోజు కుమారుడైన యెషయా హిజ్కియాకు ఈ వర్తమానం పంపిన ఇశ్రాయేలీయుల దేవుడకు యెహోవా సెలవిచ్చినదేమనగా, అష్షూరు రాజైన సన్హెరీబు విషయమందు నీవు నా ఎదుట ప్రార్థన చేసితివే. ఎవరి ఎదుటండి? దేవుని ఎదుట ప్రార్థన చేసిన విధానాన్ని బట్టి మరి యెషయా గారి ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్న విధానం అన్నమాట. అతని గూర్చి యెహోవా సెలవిచ్చు మాట ఏదనగా, సియోను కుమారైన కన్యక నిన్ను దూషణ చేయుచున్నది, ఆమె నిన్ను అపహాస్యం చేయుచున్నది, యెరూషలేము కుమారుని నీకు తల ఊచుచున్నది. నీవు ఎవరిని తిరస్కరించితివి, ఎవరిని దూషించితివి? నీవు గర్వించి ఎవరిని భయపెట్టితివి? ఇశ్రాయేలీయుల పరిశుద్ధ దేవునినే కదా. ఇప్పుడు యుద్ధం ఎవరిని చేశాడు ఆ శత్రువు? దేవుణ్ణి చేశాడు. దేవుణ్ణి మాట్లాడుతూ ఉన్నాడు కనుక ఇప్పుడు యుద్ధం ఎవరిదండి? అక్కడ ఆ పరిస్థితులన్నిట్లో హిజ్కియా వెళ్ళి దేవుని సన్నిధికి ఆ లేఖ తీసుకెళ్లి, ఇదిగయ్యా ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నాడు శత్రువు అని చెప్పి అక్కడ లేఖ పరిచి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు యుద్ధం ఎవరిదండి? ఇక్కడ యుద్ధము యెహోవాదే. హిజ్కియా పక్షంగా కూడా దేవుడు అక్కడ యుద్ధం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అక్కడ మోషే గారి పక్షంగా కూడా, జనులందరి పక్షంగా కూడా మరి నిర్గమకాండం 14వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తూ ఉన్నాము. ఈ రోజు దేవుడు మీ పక్షంగా యుద్ధము చేస్తాడు, మీరు మౌనంగా ఉండి చూడండి, ఊరకుండి చూడండి అని చెప్పి అక్కడ ఆ వాక్యంలో చూస్తూ ఉన్నాము. మరి దావీదు గారి విషయంలో చూస్తూ ఉన్నాము. చిన్న బాలుడే అయినప్పటికీ కూడా ఆయన దేవుణ్ణి ఆశ్రయించాడు. దేవుని యొక్క శక్తిని ఆశ్రయించి శత్రువు పైన విజయాన్ని పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఎవరు చేయలేని పనులే విశ్వాసులు చేస్తారండి. ఎవరు చేయలేని పనులే భక్తులు చేస్తారు. ఎవరు భరించలేని శ్రమలను కూడా మనమే భరిస్తాం. నీ జీవితంలో, నా జీవితంలో ఉన్న శ్రమలను మనం వేరే అన్యుల దగ్గర ఎవరికన్నా చెప్తే, బాబు ఇన్ని శ్రమలు, ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు, ఇన్ని అనారోగ్య పరిస్థితులు, అవి మాకైతే వద్దు బాబు అని మాట్లాడే వాళ్ళు ఉంటారు. కానీ మనం భరిస్తూ ఉన్నాము. మనం ఎలా భరిస్తున్నాము? ప్రేమించే సంతోషంతో, ఆనందంతో భరిస్తున్నాము. ఎందుకో తెలుసా? ఆయన ప్రేమించాం కదా, ఆయన ఎందుకు భక్తితో కొనసాగుతున్నాం కదా. ఆ భక్తిలో ఉన్న శక్తి మనల్ని ఏం చేస్తుందంటే బలపరిచి శత్రువు పైన విజయం పొందుకునే విధంగా ప్రతి విషయంలో కూడా మరి మనల్ని ముందుకి నడిపిస్తూ ఉంది. మరి సన్హెరీబును కూడా ఇక్కడ ప్రశ్నిస్తూ ఉన్నాడు ప్రభు. నువ్వు గర్వించి ఎవరిని భయపెట్టి? గర్వించేదంట, మాటలతోటి గర్వించే ఉండటం అనేది చూస్తూ ఉంటాం కదండి ఇక్కడ. అలాగే ఇశ్రాయేలీయుల పరిశుద్ధ దేవునినే కదా నీ దూతల చేత యెహోవాను తిరస్కరించి నీవు ఇలా పలికితివి, నా రథముల సముదాయంతో నేను పర్వతముల శిఖరం మీద. ఇక్కడి నుంచి ప్రభు ఆయన యొక్క ఘనతను, మహిమను గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉండటం మనం చూస్తామండి. తర్వాత 28 నుంచి చదవండి సిస్టర్. అదే బయట వెళ్ళుటయు లోపలికి వచ్చుటయు నా మీద వేయు రంకెలను నాకు తెలిసే ఉన్నది. నా మీద నీవు వేయు రంకెలను
నీవు చేసిన కలహమును నా చెవిలో తెచ్చెను, నా గాలము నీ ముక్కునకు తగిలించదను, నా కళ్ళెం నీ నోటికి పెట్టి నిన్ను మళ్లించదను, నీవు వచ్చిన మార్గమునే నిన్ను మళ్లించదను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి అక్కడ మాట్లాడుతున్న కూర్చుండుటయు, బయలు వెళ్ళుటయు, లోపలికి వచ్చుటయు, నా మీద వేయి రంకెలను నాకు తెలిసే ఉన్నవి. నా మీద నువ్వు వేయి రంకెలను, నీవు చేసిన కలహమును నా చెవులలో జొచ్చెను, నా గాలము నీ ముక్కునకు తగిలించెదను, నా కళ్ళెము నీ నోటిలో పెట్టి నిన్ను మళ్లించెదను, నువ్వు వచ్చిన మార్గంలోనే నిన్ను మళ్లించెదను అని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్న విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం కదండి. శత్రువు అన్నది ఎవరి జీవితంలోనైనా ఒక శత్రువు అనేది ఆ రోజుల్లో రాజులు వచ్చారని యుద్ధానికి వచ్చారని చెప్పుకుంటున్నాం. కానీ ఈ రోజు విశ్వాస జీవితంలో శత్రువు ఎవరు? ఆ శత్రువు నోటికి కళ్ళెం పెట్టి వచ్చిన దారినే నుంచి వెనక్కి మళ్లించేలాగా చేసేది ఎవరు? ఈ మధ్యలో మనం ఏం చేస్తున్నాము? విశ్వాసులుగా పిలువబడుతూ ఉన్న మనము ఏం చేస్తూ ఉన్నాము? మోషే గారి వలె నిలబడ్డామా? దావీదు గారి వలె నిలబడ్డామా? హిజ్కియా గారి వలె ప్రార్థించే వారంగా నిలబడ్డామా? ఏం చేస్తున్నామో మనల్ని మనము పరిశీలించుకోవాలి, సరి చేసుకోవాలి. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అని అంటే మనం మంచివారమనో, మనం గొప్పవారమనో, లేకపోతే బలవంతులమనో కాదు, కానీ కేవలం ఆయన కృప. ఆయన బలవంతుడు. మనల్ని ఏర్పాటు చేసుకున్న దేవుడు. ఆయన బలాన్ని మనం ఈరోజు ఏం చేస్తున్నామండి? మనం ధ్యానం చేసుకుంటున్నాము. ఆయన శక్తిని ధ్యానం చేసుకుంటున్నాము. నీ పరిస్థితుల్లో, నా పరిస్థితుల్లో యుద్ధం ఎవరిదో తెలుసా? యెహోవాదేనని మనం ధ్యానం చేసుకుంటున్నాము. మనం బలాన్ని తెచ్చుకుంటున్నామా? శక్తిని తెచ్చుకుంటున్నామా? ఆ వాక్యం మనల్ని బలపరుస్తూ ఉందా? అసలు ఆ వాక్యం హృదయంలోనికి చొచ్చుకొని పోతూ ఉందా? వెళ్ళాలండి. వాక్యం హృదయంలోనికి వెళ్లే విధంగా మన హృదయాలను మనము సిద్ధపరచుకోవాలి. లేదంటే నెమ్మది ఉండదు, లేదంటే సమాధానం ఉండదు, లేదంటే మనం పోరాడలేము కదా. ఈ విధంగా మన హృదయాలను మనము మలుచుకోవాలి. నా పరిస్థితుల్లో కూడా నేను అలా మలుచుకునేదాన్ని. వాక్యం తీసుకుని చదువుతూ ఉన్నప్పుడు ఈ వాక్యాన్ని అలా పెట్టి ప్రార్థన చేసేదాన్ని. ప్రభువా, ఎవరైనా సరే నువ్వు ఆకర్షిస్తే తప్ప ఎవరు నీ దగ్గరికి రాలేరని చెప్పావు కదా. ఇది కూడా నువ్వు చేయాల్సిన పని, కానీ నేను ప్రార్థించాల్సిన పని నాకు ఇచ్చావు కనుక రక్షణ లేని వారికి రక్షణ ఇవ్వండి ప్రభా. ఎందుకంటే నువ్వేమన్నావు? నువ్వు ఆకర్షిస్తే తప్ప ఎవరు నీ దగ్గరికి రాలేడు అన్నావు కదా. నువ్వు ఆకర్షించు, ఇది నీ పని, నువ్వు ఆకర్షించు అంతే. ఇంకొక మాట అన్నావు కదా మళ్ళీ సిలువ పైన. మరి ఆ సిలువను ఎక్కడానికి నువ్వు చేసిన గొప్ప త్యాగంలో ఒక మాట అంటాడు, ఏ ఒక్క ఆత్మ నశించిపోవడం దేవుని చిత్తము కాదు అంటాడు. మరి నువ్వే కదా అన్నావు, ఎందుకు మారరు? ఖచ్చితంగా మారుతారు. రక్షణ అన్నది నువ్వు ఇవ్వాల్సిందే, అది నువ్వు చేయాల్సిన కార్యం, నువ్వు చెయ్యాలి. కానీ మధ్యలో మోషే వలె, దావీదు వలె, హిజ్కియా వలె భక్తులు, మరి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి భక్తుల వలె మనం కూడా సమర్పణ కలిగి ప్రభువుకి సన్నిధి మనము వెళ్ళగలగాలి. ఈ పనిని మనం చేసినప్పుడు మన పని ఆయన చేస్తాడు. మోషే గారు ముందుకు వచ్చాడు, నేను చేస్తానయ్యా అని. మరి ఆ ప్రభువు ఎన్నుకున్నాడు, పిలుచుకున్నాడు. ఆయన ద్వారా వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళందరికీ మధ్యలో ఎవరు నిలబడ్డాడండి? మోషేనే కదా నిలబడ్డాడు. ఇశ్రాయేలీయులకి మధ్య, ప్రభువుకి మధ్య మోషే నిలబడి అక్కడ గొప్ప కార్యాలను జరిగించాడు. దేవుని యొక్క గొప్ప కార్యాలు బలపరిచాడు. భయపడకండి, దేవుడు మనతో ఉన్నాడు, ఆయన యుద్ధం చేస్తాడు. మీరు చూస్తూ ఉన్నటువంటి ఆ యొక్క ఐగుప్తీయుల సైన్యాన్ని మీరు ఇంకెన్నడూ కూడా చూడరు అని అక్కడ ఆయన మాట్లాడుతూ ఉన్న విధానాన్ని చూస్తూ ఉన్నాం. అలాగే దావీదు గారు కూడా వస్తున్నాను అని చెప్పి వెళ్ళిపోయి ఆయన మాట్లాడిన మాటలకు నాకైతే చాలా సంతోషం, చాలా ఆనందం వచ్చిందండి. ఇంత పౌరుషం కలిగిన మాటలు, ఇంత రోషం కలిగిన మాటలు, ఇంత భక్తి పరుడు కాబట్టే దేవునికి ఇష్టడుగా జీవించాడు అనే వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు నా హృదయం ఎంతో సంతోషించింది అనమాట. మనం కూడా అంత రోషం కలిగి బ్రతకాలి, అంత పౌరుషం కలిగి బ్రతకాలి. బ్రతికేమన్నది కాదు బ్రతుకు, ప్రభువు కొరకు బ్రతికేమన్నదే బ్రతుకు. దాన్ని వాళ్ళు బ్రతికి చూపించారు. అలాంటి వాళ్ళే కావాలి ప్రభువుకి. శత్రువుని వారు ఎలా రోషంగా ఎదుర్కొంటున్నారో చూడండి.
హిజ్కియా కూడా వెళ్ళిపోయి ప్రభు సన్నిధిలో కూర్చొని ప్రార్థన స్టార్ట్ చేశాడు. ఎలాగో తెలుసా, వాళ్ళు మాట్లాడిన మాటలన్నీ రాసుకున్న లేఖ అంతా కూడా తీసుకొచ్చి ప్రభు పరిచి చూపిస్తున్నాడు. అయ్యా ప్రభు దూషించేటటువంటి మాటలు ప్రభు ఏం చేయమంటావు చెప్పండి ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రభు జవాబు రావటం అన్నది మనం చూస్తూ ఉన్నాము. ముక్కుకు గాలం వేస్తానని చెప్పి అక్కడ మాట్లాడుతున్నాడు ఒక రాజు. ప్రభు ఎలా మాట్లాడుతున్నాడో చూడండి, రోషం కలిగిన మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం కదా. నీ ముక్కుకి గాలం వేస్తాను, నోటికి కళ్ళెం వేస్తాను, నువ్వు వచ్చిన దారిలోనే నువ్వు మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్లే విధంగా నేను చేస్తాను అని దేవుడు అక్కడ వాగ్దానం చేస్తాడు. శత్రువు నుంచి విడుదల, శత్రువు పైన విజయము. ఈ క్రమములో ఇక్కడ ప్రధాన పాత్ర పోషిస్తూ ఉన్నటువంటి దేవుని యొక్క శక్తిని మనం ఏం చేయాలంటే ఆశ్రయించాలి. యుద్ధము యెహోవాదేనని ఆయన ఆశ్రయించాలి. వీళ్ళందరూ ఆశ్రయించారా లేదా? మోషే గారు ఆశ్రయించారు, దావీదు గారు ఆశ్రయించారు, హిజ్కియా గారు ఆశ్రయించారు. మరి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి భక్తులు ఎందరో కూడా ఆ విధంగా ఆశ్రయించారు, ఆ శక్తిని పొందుకున్నారు, విజయాలు పొందుకున్నారు. అనేక మంది మరి అసాక్షులు అయ్యారు కదండి అని అంటారేమో. వీర మరణం అండి అసాక్షులు అంటే. హతసాక్షులకి ఒక కిరీటం ఉంది తెలుసా, ఒక జీవ కిరీటం వాళ్ళ కొరకు ప్రభు అక్కడ ఏర్పాటు చేసి, అది ఒక వీర మరణము. ఒక సైనికుడు మరణిస్తే అది వీర మరణము, గెలిస్తే విజయము. అటు రీతిలో మనము జీవించాలి అని దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. ఒక మాట చదువుకొని ముగించుకుందాము. 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయము 15. యూదా వారలారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియుకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు, జడియొద్దు. యుద్ధము చేసేది మీరు కాదు, దేవుడే మన పక్షంగా యుద్ధము జరిగించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ మనము దేవుణ్ణి ఆశ్రయిద్దాము. దేవుణ్ణి ఆశ్రయించే వారంగానే మనం ఉండాలి. నిన్ను నన్ను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు అని అంటే ఆ క్రమంలోనే మనం నడుచుకోవాలి. మన ఇష్టానుసారంగా మనం నడుచుకోవటం కాదు, మన ఆలోచన చొప్పున మనం నడుచుకోవటం కాదు, కానీ ఆయన పైన మనం ఆధారపడే వారంగా మనం ఉండాలి. ఆయన్ని హత్తుకోవాలి. యుద్ధము యెహోవాదేనని చెప్పి నువ్వు ప్రార్థన చేస్తా ఉండు, యుద్ధము యెహోవాకు అప్పగించు. శత్రువు ఎన్ని దారుల్లో పారిపోవాలో అన్ని దారులు గుండా పారిపోయే విధంగా దేవుడు చేస్తాడు. ఆమె దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలాంటి విజయభరితమైన జీవితాలను మనం జీవించాలి. పిరికి వారంగా, భయంతోనూ, అనారోగ్యం వస్తుందేమో బాబు, ఇదేం చేస్తుందో బాబు, ఈ పరిస్థితి ఏం చేస్తుందో, వీళ్ళు ఏం చేస్తుందో అని ఎన్నెన్నో ఆలోచనలతో తలంపులతో నలిగిపోయే వారంగా మనం కాక, మన యొక్క పని ఏమైందనంటే మనం మోకరించి ప్రార్థన చేయటమే, ఆయన యందు భక్తితో కొనసాగటమే. ఆ భక్తితో కొనసాగేటటువంటి దారిలోనే ముగించొద్దు. ఆ భక్తిలో ఒక గొప్ప శక్తి ఉంది, నిన్ను ఒక యుద్ధ వీరుడుగా మలుస్తూ ఉంది. ఆ మలచబడటం నిన్ను నువ్వు చూసుకోవాలి. ఆ శక్తి నిన్ను మలుస్తూ ఉంది, ఆ శక్తి నిన్ను ధైర్యంగా నిన్ను మలుస్తూ ఉంది, ఆ శక్తి నిన్ను ఆరోగ్యంగా నిలబెడుతూ ఉంది, ఆ శక్తి నీకు మాట్లాడేటటువంటి జ్ఞానం ఇస్తూ ఉంది, ఆ శక్తి నీకు ప్రార్థన చేసేటటువంటి శక్తినిస్తూ ఉంది. ఆ శక్తి నిన్ను అనేక మంది ముందు దేవునికి మహిమగా ఘనత తెచ్చే ఒక పాత్రగా నిలవబెడుతూ ఉంది. దాన్ని మనము గ్రహించాలి, దాన్ని మనం ఆశ్రయించాలి, దాన్ని మనం పట్టుకోవాలి గట్టిగా. అంతే, ఆ భక్తిలో ఉన్న శక్తిని మనము ఆశ్రయించి గట్టిగా పట్టుకోవాలి. మన పని మనం చేద్దాము. యుద్ధము యెహోవాదేనని దేవునికి అప్పగిద్దాము. రోషం కలిగిన దేవుడు, పౌరుషం కలిగిన దేవుడు ఆనాడు భక్తుల ఎడల ఏ విధంగా అయితే పని చేశాడో ఈనాడు కూడా మన ఎడల ఆయన పని చేయటానికి సిద్ధంగా ఉన్నాడని నమ్మి యుద్ధం
యుద్ధము యెహోవాదేనని మరలా 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 మన జీవితం ముగింపు వరకు కూడా యుద్ధంలో ఈరుడుగా ప్రభువును ముందుగా నిలబెట్టి మన యొక్క ఆత్మీయ యాత్ర ముందుకి కొనసాగిద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడి వాక్యమును దీవించి మనందరి జీవితాలలో ఫలింపచేయును గాక. ఆమేన్.